వెల్కమ్ బ్యాక్ అండ్ ఎలా ఉన్నారు అందరూ. అండ్ సెకండ్ వీడియో, ఈ వీడియో వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ గురించి. అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ నైపుణ్య ఇనిషియేటివ్ విచ్ వాస్ గివెన్ బై మనబడి కర్నూల్ అండ్ విత్ కొలాబరేషన్ విత్ KPIS 21st Century Academy హైదరాబాద్. సో ఇవాళ వీడియో వచ్చేసి కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు న్యూస్ పేపర్ ఎలా చదవాలి. ఓకే, న్యూస్ పేపర్ అనగానే చాలా వాస్ట్ అమౌంట్ ఆఫ్ థింగ్స్ అన్నీ ఏదైతే నేషనల్గా, ఇంటర్నేషనల్గా, రీజనల్గా ఏమేమి జరుగుతున్నాయో ప్రతిదీ డీటెయిల్గా వస్తుంది. బట్ దాంట్లో మనకు కావాల్సినవి కొన్నే ఉంటాయి. ఎందుకంటే ప్రతిదీ చదివితే ఏమైందంటే లైక్ వీ విల్ లీడ్ టు సమ్వేర్, లైక్ అక్కడ కన్ఫ్యూజన్ తప్ప ఏముండదు అనమాట. సో ఈ వీడియో మొత్తం మీద మనం నేర్చుకునేది ఏంటంటే ఈ న్యూస్ పేపర్లో ఏం చదవాలి, ఓకే, ఏం అవాయిడ్ చేయాలి. ఓకే, ఫస్ట్ నేను ఎలా స్టార్ట్ చేస్తాను అంటే ఐ విల్ స్టార్ట్ విత్ హౌ దిస్ న్యూస్ పేపర్లో ఏమేమి కాలమ్స్ ఉంటాయి, ఏమేమి సెక్షన్స్ ఉంటాయి, ఆ సెక్షన్స్లో ఏమేమి ఇంపార్టెంట్. టేక్ ఎగ్జాంపుల్, మనం ఒక సిలబస్ తీసుకున్నాం అనుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ సిలబస్ తీసుకున్నాం అనుకోండి, ఏముంటుంది అందులో నేషనల్ న్యూస్, ఇంటర్నేషనల్ న్యూస్, ఆర్ ఎల్స్ లైక్ మీరు కనుక లోకల్ ఎగ్జామ్స్ రాస్తున్నారు అనుకోండి, లైక్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ కండక్ట్ చేసే వాళ్ళు దాంట్లో Group 1 కానీ, Group 2 కానీ, 3 కానీ, 4 కానీ ఇట్లాంటివి ఏమైనా రాస్తున్నారు అనుకోండి, ఈ Group 4, 2, 3 ఇవన్నీ ఏంటంటే రీజనల్ న్యూస్ని కవర్ చేస్తూ ఉంటాయి. సో ఫస్ట్గా మనం ఏం చేయాలంటే సిలబస్ పట్టుకోవాలి. సిలబస్ పట్టుకొని అసలు ఏ ఈవెంట్స్ జరుగుతున్నాయి, ఏ ఈవెంట్స్ మనకి సంబంధించినవి అని చెక్ చేసుకోవాలి. సో ఇవన్నీ చెక్ చేసుకున్నాక న్యూస్ పేపర్కి వచ్చేసరికి కాలమ్స్ చూడాలి. కాలమ్స్ చూసి దాంట్లో ఇనీషియల్గా ఒక ఫ్రంట్ పేజ్ ఉంటుంది. ఓకే, ఈ ఫ్రంట్ పేజ్లో ఏంటంటే పైన కొన్ని కాలమ్స్ ఇస్తారు. ఇవాల్టి న్యూస్ పేపర్లో ఏం ఇంపార్టెంట్, ఇదే ఏ తారీఖు అంటే 21st మేది. ఓకే, మీరు రిఫరెన్స్ కోసం ఈ న్యూస్ పేపర్ దగ్గరికి వెళ్ళొచ్చు. 21st May 2025. ఓకే, ఆ 21st May పేపర్లో ఇనీషియల్గా ఏం చూపిస్తాడో ఒక ఇంపార్టెంట్ కాలమ్ చూపిస్తాడు. అంటే న్యూస్ పేపర్ మొత్తంలో కొన్ని అయితే ఇంపార్టెంట్ ఉన్నాయి, చాలా ఎఫిషియెంట్గా అది ఇంపార్టెంట్ అని వాళ్ళకి అనిపించింది కాబట్టి దే విల్ ట్రై టు పాయింట్ అవుట్. ఓకే, దాని తర్వాత అఫీషియల్ న్యూస్లు వస్తూ ఉంటాయి. అంటే ఇంకా అది ఆ న్యూస్ చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ పేజ్లోనే వేయాలి అని. ఓకే, దీస్ ఆర్ లైక్ డిఫరెంట్ ఇంపార్టెంట్ సెక్షన్స్ ఇన్ ద హిందీ న్యూస్ పేపర్. దీని తర్వాత సెకండ్ పేజ్ తిప్పగానే మీకు ఏమొస్తుందంటే, టేక్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ ఎడిషన్ కానీ ఆర్ ఎల్స్ లైక్ ఢిల్లీ కానీ, మనం విజయవాడ ఎడిషన్ తీసుకుందాం. ఎందుకంటే మనకి మ్యాక్సిమం హిందూ పేపర్ విజయవాడ ఎడిషన్ ఆర్ వైజాగ్ ఎడిషన్ రెండు ఉంటాయి. బట్ విజయవాడ ఎడిషన్నే ప్రిఫర్ చేయండి. ఓకే, కర్నూలు కాబట్టి ఆ రీజనల్ది అదే ఎఫిషియెంట్గా ఉంటుంది. సో అది చూడగానే మీకు ఏమిటంటే ఆ సిటీకి సంబంధించింది కానీ, స్టేట్కి సంబంధించింది కానీ ఉంటుంది. లైక్ మీది విజయవాడ అనుకుందాం, ఆంధ్రప్రదేశ్ అనుకుందాం. సో ఆంధ్రప్రదేశ్లో ఏమేమి జరుగుతున్నాయి నేషనల్గా కాకుండా ఓన్లీ రీజనల్ స్పెసిఫిక్గా. ఓకే, ఇండియా మొత్తంని అవసరం లేదు, ఓన్లీ రీజనల్ స్పెసిఫిక్గా ఏం జరుగుతుంది. చంద్రబాబు ఏదైనా స్కీమ్ తీసుకొచ్చారా, ఓకే, చీఫ్ మినిస్టర్ గారు లేకపోతే ఏదైనా మినిస్టర్ ఏదైనా స్కీమ్ తీసుకొచ్చాడా, ఎలా పీపుల్కి ఇంపాక్ట్ అవుతుంది, అది ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది. సో ఇలాంటి డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. దాని తర్వాత కొంచెం ముందుకెళ్తే ఇంకా మొత్తం హోల్ సౌత్ ఇండియా అని ఉంటుంది. సౌత్ ఇండియాలో ఏమొస్తుందంటే లైక్ డిఫరెంట్ కేరళలో ఏం జరిగింది, కర్ణాటకలో ఏం జరిగింది, ఆర్ఎల్స్ లైక్ మన తమిళనాడులో ఏం జరిగింది, దాని తర్వాత మొత్తం హోల్ రీజన్ ఇండియా మొత్తంలో ఏం జరిగింది. ఓకే, దాని తర్వాత కొంచెం ముందు పోతే ఎడిటోరియల్స్ ఉంటాయి. ఎడిటోరియల్స్ ఉన్నా కొంచెం ముందు పోగానే నెక్స్ట్ ఒపీనియన్స్ ఉంటాయి. ఒపీనియన్స్ దాటాక బిజినెస్ పేజ్ ఉంటుంది. బిజినెస్ పేజ్ ఈజ్ సమ్వాట్ మోర్ ఇంపార్టెంట్. ఎడిటోరియల్స్ ఒపీనియన్ ఎలా ఇంపార్టెంట్, బిజినెస్ కూడా అలానే ఇంపార్టెంట్. దాని తర్వాత ఏముంటుందంటే లైక్ స్పోర్ట్స్ కాలమ్ విచ్ ఇస్ వెరీ మచ్ ఫేవరెట్ ఫర్ యూ ఆర్ మన స్టూడెంట్స్కి. అవునా, ఎందుకంటే చాలా బాగా కనెక్ట్ అవుతాం క్రికెట్కి, ఎందుకంటే క్రికెట్ గురించి ఎక్కువ దొరుకుతూ ఉంటుంది కాబట్టి. రిమైనింగ్ గేమ్స్ గురించి కూడా వీ హ్యావ్ టు సీ. బట్ నిజం చెప్పాలంటే ఆ సెక్షన్ ఆఫ్ దట్ స్పోర్ట్స్ పేజ్ క్యాన్ బి నెగ్లెక్టెడ్. అంటే వదిలిపడేయచ్చు దాన్ని, అంత పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎగ్జామ్స్కి, అన్లెస్ ఆర్ అంటిల్ ఏదైనా పెద్ద ఈవెంట్ జరిగింది. టేక్ ఎగ్జాంపుల్ మన ఖోఖో వరల్డ్ కప్ జరిగింది, దట్స్ ఇంపార్టెంట్. ఓకే, ఇండియా గెలిచింది. ఓకే, నెక్స్ట్ 2022లో ఫుట్బాల్ వరల్డ్ కప్ జరిగింది. మొన్న ఏంటి ICICI ఈవెంట్ జరిగింది, ఇండియా ఓకే ఈవెన్ విన్ అయింది. ఓకే, అలాంటి థీమ్స్ వచ్చాయనుకోండి స్పోర్ట్స్ గురించి, అవి కంపల్సరీ చూడాలా. బట్ రిమైనింగ్ అన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు. ఓకే, దాని తర్వాత లాస్ట్లో ఏమైందంటే
ఒక వారంలో సైన్స్ గురించి కానీ, ఒక వారంలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ గురించి కానీ, లేకపోతే టెక్స్ట్ అండ్ కంటెక్స్ట్ అని, ఇలా డిఫరెంట్ కాలమ్స్ అని న్యూస్ పేపర్లు యాడ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఓవరాల్ పార్ట్ ఆఫ్ హిందూ. ఓకే, హిందూ న్యూస్ పేపర్లు ఉంటాయి. సో ఫస్ట్ మీకు అసలు హిందూ పేపర్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది చెప్తా. ఫస్ట్ చూస్తే ఈ ఎడిషన్కి నెక్స్ట్ దానికి రెండింటికి ఏమైనా తేడా కనిపెట్టారా? ఫస్ట్ పేజ్కి మళ్ళీ ఒకసారి చూడండి, ఇదొక పేపర్ యాజ్ వెల్ యాజ్ ఇదొక పేపర్, రెండు హిందూయే, రెండు 21st మేయే, కాకపోతే డిఫరెన్స్ ఉంది. ఏంటది కనిపెట్టారా? ద డిఫరెన్స్ ఈజ్ ఒకటే. ఇది వచ్చేసి ఢిల్లీ ఎడిషన్. ఢిల్లీ ఎడిషన్లో ఫస్ట్ ఏం రాశారు, ఫస్ట్ పేజ్లో ఇవైతే కామన్, న్యూస్ పేపర్ మొత్తంలో ఇవైతే న్యూస్ ఉన్నాయని చెప్పాడు, మెయిన్ హెడ్డింగ్ అలానే ఉంది. ఇక్కడ చేంజ్ చేశాడు చూడండి. ఇక్కడ ఏంటి, డిప్లొమాటిక్ అవుట్రీచ్ విజిట్ బిగాన్ టుడే అంటే చిన్నగా ఇచ్చాడు. ఇటేమిచ్చాడు, పిటిషనర్ క్వశ్చన్ ద ప్రిజంప్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ వక్ఫ్ యాక్ట్ ఇన్ సుప్రీం కోర్ట్. ఓకే, ఈ రెండు ఇచ్చాడు. బట్ ఇంటర్నేషనల్ ఎడిషన్లో చూడండి, డిప్లొమాటిక్ అవుట్రీచ్ పెద్దగా ఇచ్చాడు. నెక్స్ట్ వక్ఫ్ ప్రాపర్టీని కింద ఇచ్చేసాడు. ఓకే, దాని తర్వాత ఏం చేశాడు, కింద పాకిస్తాన్ ప్రమోట్స్. ఓకే, ఇదంతా ఒకే పేజ్ అనమాట, లైక్ మనకి సరిపోదు కాబట్టి లైక్ 2 పేజెస్కి ఇచ్చాను. పాకిస్తాన్ ప్రమోట్స్ ఆర్మీ జనరల్. సో ఇలా ఏం చేశాడు, ఇంటర్నేషనల్ ఎడిషన్లో ఇలా ఉంటుంది. సో చాలామంది పీపుల్ ఆన్లైన్ వీడియో ఓపెన్ చేస్తారు, 21st మే అనే ఓపెన్ చేస్తారు, బట్ న్యూస్ తేడా ఉండేసరికి కన్ఫ్యూజ్ అయిపోతారు. ద ఫస్ట్ ప్రాబ్లం అడ్రస్ చేసేది ఎలా అంటే న్యూస్ పేపర్లో, ఇక్కడ మీరు చూడాల్సింది న్యూస్ పేపర్ ఏ ఎడిషన్లో ఉంది. ఇది ఏ ఎడిషన్లో ఉంది, ఈ ఎడిషన్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఎడిషన్ ఇది. ఓకే, ఇది ఇంటర్నేషనల్ ఎడిషన్. బట్ జనరల్గా మేము తెలంగాణకు సంబంధించిన వాళ్ళం అనుకోండి, హైదరాబాద్ ఎడిషన్. మేము ఆంధ్ర వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అనుకోండి, ఈధర్ విజయవాడ కానీ విశాఖపట్నం కానీ ఇందాక అన్నట్టు ఈ 2 ఎడిషన్లు చూసుకుంటాం. సో బెటర్ రీజనల్ ఎడిషన్లో రీజనల్ న్యూస్ చూడండి. ఒకవేళ మీకు అది దొరకట్లేదు బయట, అంటే రోడ్డు మీద ప్రింట్ అయ్యే పేపర్లకి ఆన్లైన్ దానికి ఎందుకు తేడా ఉంటుంది అంటే, వీళ్ళు ఇంటర్నేషనల్ ఎడిషన్ ఇవ్వచ్చు, లేకపోతే ఢిల్లీ ఎడిషన్ ఇవ్వచ్చు, లేకపోతే హైదరాబాద్ ఎడిషన్ ఇవ్వచ్చు ఆన్లైన్లో. బట్ మనకేమైంది, ఒకవేళ సబ్స్క్రిప్షన్ లేకుండా ఆన్లైన్ ఎడిషన్ ఫ్రీగా తీసుకునే దగ్గర కాకుండా మనం బయట న్యూస్ పేపర్ కొనుక్కుంటే మాత్రం మనకి కంపల్సరీ రీజనల్ ఎడిషన్లోనే ఉంటుంది. విశాఖపట్నం అయితే విశాఖపట్నం, నెక్స్ట్ విజయవాడ అయితే విజయవాడ. ఓకే, ఫస్ట్ మనం మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటి, దేర్ ఆర్ డిఫరెంట్ ఎడిషన్స్ ఇన్ ద హిందీ న్యూస్ పేపర్. ఆ డిఫరెంట్ ఎడిషన్స్ చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు, సేమ్ న్యూస్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే దీన్ని ఏమంటారు, ఈ ఫాంట్ అనేది మార్చేస్తారు. అంటే ఫాంట్ అనలేము, దాని కాలమ్స్ని మార్చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ మనకి తెలిసాక అసలు ఎడిషన్స్ ఏంటి, ఏమేమి టైప్స్ ఉన్నాయని తెలుసుకున్నాక నెక్స్ట్ విల్ గో ఫర్ దిస్. సెకండ్ ఏంటంటే, ఫస్ట్ న్యూస్ పేపర్ తర్వాత ఎంటర్ అయిపోయాక, ఏదో ఒక ఎడిషన్లోకి ఎంటర్ అయిపోయాక ఇంపార్టెంట్ కాలమ్స్ ఏంటి, ఇందాక చెప్పా కదా. ప్రోలిఫిక్ సైంటిస్ట్. ఓకే, ఒక సైంటిస్ట్ ఉన్నాడంట, అతను చనిపోయాడు. జనరల్గా ఇలాంటి న్యూస్లు నెగ్లెక్ట్ చేయొచ్చు, బట్ హీ వాస్ అ సైంటిస్ట్ హూ వాస్ అన్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. ఓకే, అతను శ్రీనివాసన్, అతను అటామిక్ ఎనర్జీస్ ఇంటాక్ట్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ కాన్సెప్ట్ చూస్తారు. సో కాబట్టి కంపల్సరీ మనం ఏం చేయాలి, ఇలాంటి న్యూస్లు చూడాలి. ఓకే, చూసేసి దెన్ వీ హ్యావ్ టు రీడ్. ఓకే, నెక్స్ట్ ఇతను ఉన్నాడు, జాగ్రఫీలో ఒక పార్ట్ ఉంది. ఆ పార్ట్ కూడా ఏంటంటే బిగ్ బ్యాంగ్ థియరీ, మనం అందరం చదువుతాం. ఆ బిగ్ బ్యాంగ్ థియరీ కాదు, యూనివర్స్ ఈజ్ కాన్స్టాంట్లీ ఎక్స్పాండింగ్. ఓకే, అది ఎక్స్పాండ్ అవ్వడానికి ఒక స్టార్టింగ్ పాయింట్ లేదు. బిగ్ బ్యాంగ్ లాగా ఒక స్టార్టింగ్ పాయింట్, అంటే మొత్తం ఒక టైనీ బాల్లో ఉండి బ్లాస్ట్ అయిందని నేను నమ్మను అని చెప్పేసి ఛాలెంజ్ చేసిన ఏకైక వ్యక్తి జాగ్రఫీలో, పార్ట్ అండ్ పార్సల్. కాబట్టే ఇతను న్యూస్ చదవాలి. ఓకే, నెక్స్ట్ WHO అడాప్ట్స్ హిస్టారిక్ పాండమిక్ అగ్రిమెంట్. సో ఏంటి, అన్ని కంట్రీస్ దగ్గరకు వచ్చి ఒక హెల్త్ మిషన్ లాగా ఒకటి ఉంటుంది. ఆ మిషన్లో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. దాంట్లో ఒక అడాప్షన్కి వచ్చారు, అంటే ఒక రిజల్యూషన్కి వచ్చారు. రిజల్యూషన్ అంటే ఏంటంటే ఒక చర్యలోకి, ఆ చర్య వల్ల ఎలా పీపుల్కి ఎఫెక్ట్ పడుతుంది, ఎలా వాళ్ళ బాగోకులు చూడాలి, వాళ్ళు మళ్ళీ COVID-19 లాంటిది రాకుండా వాళ్ళకి ఎలాంటి ప్రమాదాలు అరికట్టాలి, వాళ్ళని ఎలా సేవ్ చేయాలి అన్న దాని గురించి WHO ఒక రిజల్యూషన్కి వచ్చింది. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత ద స్ట్రగుల్ ఆఫ్ స్కీమ్ బేస్డ్ వర్కర్స్. ఇది కూడా ఇంపార్టెంట్, ఏంటంటే ఎడిటోరియల్ పేజ్లో ఉంటుంది.
ఓకే, దాని తర్వాత స్పోర్ట్స్. ఓకే, దీస్ ఆర్ లైక్ ఇంపార్టెంట్ కాలమ్స్. సో ఫస్ట్ రాగానే మీరు చూడాల్సింది ఏంటంటే ఇవాల్టి పేపర్లో ఏమన్నా ఉన్నాయా ఇంపార్టెంట్. ఓకే, దీస్ ఆర్ లైక్ ఫ్యూ ఇంపార్టెంట్ థీమ్స్ విచ్ హిందూ ప్రిఫర్స్, హిందూ ఎడిటర్స్ ఆర్ హిందూ న్యూస్ పేపర్ వాళ్ళు ప్రిఫర్ చేస్తున్న ఇంపార్టెంట్ న్యూస్. దాని తర్వాత ఏమైంది, విల్ గో విత్ మెయిన్ న్యూస్. ఓకే, ఫస్ట్ మనం చూడాల్సిన మెయిన్ న్యూస్ ఏంటి, ఆ మెయిన్ న్యూస్ అది చూడాలా వద్దా అన్నది ఎలా తెలుస్తుంది అంటే మళ్ళీ అగైన్ వీ హ్యావ్ టు గో బ్యాక్ టు సిలబస్. ఓకే, మీరు కానీ గ్రూప్స్ చదువుతున్నారు, గ్రూప్ 4 చదువుతున్నారు, గ్రూప్ 4 చదివితే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో డిప్లొమాటిక్ అవుట్రీచ్ పనికొస్తుందా? కంటెక్స్ట్ మారిపోద్ది. ఇక్కడ మీరు చదవాల్సింది ఏంటి, ఎవరెవరు ఉన్నారు, ఎలాంటి పార్టీస్ ఉన్నాయి. ఇక్కడ గ్రూప్ 4లో మన మ్యాథ్స్ అడిగేది ఏంటంటే 3 మల్టీ పార్టీ డెలిగేషన్స్ అన్నారు. సో ఏ పార్టీస్ ఇన్వాల్వ్ అయ్యాయి, ఓకే, ఎవరెవరు మినిస్టర్స్ ఇన్వాల్వ్ అయ్యారు, ఏ కంట్రీస్కి వెళ్తున్నారు, సో ఆ కంట్రీస్ ఏంటి, ఆ కంట్రీ యొక్క క్యాపిటల్ ఏంటి, ఇలా చూసుకోవాలి. అదే గ్రూప్ 1కి కనుక చూస్తే దీన్ని మెయిన్స్ పర్స్పెక్టివ్లో చూడాలి. మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఏంటి, అసలు వీళ్ళు డిప్లొమాటిక్ అవుట్రీచ్ విజిట్స్ బిగాన్ టుడే అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక కాంప్రహెన్సివ్గా ఒక గ్రూప్గా వెళ్ళి వీళ్ళు ఒక థీమ్ గురించి మిగతా కంట్రీతో మాట్లాడి వాళ్ళతో కోఆర్డియల్ రిలేషన్స్ పెంచుకోవడానికి పోతున్నారు ఆ థీమ్ మీద. ఎస్పెషల్గా ఏ థీమ్ మీద వెళ్తున్నారంటే టెర్రరిజం. మనం అందరం చూసాం, పహల్గామ్ అటాక్ జరిగింది. ఓకే, ఇండియా పాకిస్తాన్ ఆల్మోస్ట్ ఒక వార్ సిచ్యువేషన్ లాంటిది వచ్చేసింది ఆల్మోస్ట్. కాకపోతే ఏమైంది, విత్ ద డిప్లొమాటిక్ conditions we have said that no, war is not our priority, but destroying or doing surgical strikes on terror camps is our main target అని చెప్పాం. అంటే సర్జికల్ స్ట్రైక్ చెయ్యటం వరకే మా ముఖ్య ఉద్దేశం. ఆ టెర్రర్ క్యాంపులు వాళ్ళని డిస్ట్రాయ్ చేయటమే, ఎందుకంటే ఫ్యూచర్ మళ్ళీ అటాక్స్ చేయకుండా వాళ్ళని డిస్ట్రాయ్ చేయటమే అన్నదే మా ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి చేస్తాం. దాని తర్వాత పాకిస్తాన్ కూడా కొన్ని మిసైల్ చేసింది, వీ హ్యావ్ లైక్ డౌన్ పోర్డ్ ఇట్, అంటే వాటిని మన మీద రాకుండా డిఫెండ్ చేసేసుకున్నాం. ఓకే, అలా డిఫెండ్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆఫ్ఘనిస్తాన్కో లేకపోతే దూరంగా ఉన్న వేరే కంట్రీస్కో, ఆఫ్రికన్ కంట్రీస్కో లేకపోతే అమెరికన్ కంట్రీస్కో ఏదో కంట్రీ దగ్గరికి వెళ్ళేసి ఏం చెప్తామంటే దేర్ ఈస్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ టెర్రరిజం. ఓకే, ఈ టెర్రరిజం అనేది ఏంటంటే అవతల వాడిని భయపెట్టాలని వీళ్ళు అనుకుంటారు. ఓకే, ఈ మూవీ చూసారా, స్పైడర్ మూవీ, అందుట్లో విలన్ గాడు వాళ్ళందరూ ఏడుస్తుంటే ఆహాహా అంటాడు. ఎందుకు, వాడికి అదొక సాడిజం, వాడికి అదొక ఆనందం. అక్కడ వాడికి వచ్చే ఆనందం ఏంటంటే అవతల ఏడుస్తుంటే వీడు చాలా ఆనందపడతాడు. ఈ టెర్రరిజం ప్రిన్సిపల్స్ కూడా అలానే ఉంటాయి. నువ్వు ఇది మంచి ఇది చెడు అని నేర్చుకొని వెళ్తావు స్కూల్లో, అవునా, లేకపోతే పెద్దల దగ్గర ఇది మంచి ఇది చెడు అని నేర్చుకుంటావు. కానీ టెర్రరిజం చేసేవాళ్ళు ఇది మంచి ఇది చెడు అనుకోరు. మంచి ఏంటంటే అవతలోని చంపితే ఓకే, అవతలోని బెదిరిస్తే, అవతలోని భయపెడితే వాళ్ళకి అది మంచి అనమాట. సో దానివల్ల ఏమైంది, ఈ టెర్రరిజం అనే ప్రిన్సిపల్ ఏంటి అని చెప్పేసి మనం పోయేసి ఈ టెర్రరిజం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇలాంటి వాళ్ళు ఉండటం వల్ల మా కంట్రీకి ఎఫెక్ట్ పడుతుంది, సో మీరు ఏమన్నా చేంజెస్ తీసుకొస్తారు, మన ఇద్దరం కాంప్రహెన్సివ్గా ట్రీటీ రాసుకుందాం. సరే, ఇండియా వర్సెస్ ఒక ఫ్రెండ్లీ కంట్రీ చెప్దాం, యునైటెడ్ కింగ్డమ్ అనుకుందాం, యూకే లేకపోతే ఇంగ్లాండ్ అనుకుందాం. ఇంగ్లాండ్కి వెళ్ళేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఇలా టెర్రరిజం ఉంది, మా దగ్గర టెర్రరిజం ఎవరైనా చేస్తే ఈ శిక్ష వేద్దాం అనుకుంటారు, మీరేమన్నా సపోర్ట్ చేస్తారా? ఎందుకంటే ఒకవేళ ఆ టెర్రరిస్ట్ మా దగ్గర మొత్తం డిస్ట్రాయ్ చేసి మీ కంట్రీకి కనుక వస్తే మీరు తిరిగి అతన్ని మా దగ్గరకు చెప్తారా? ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అని కొన్ని ఉంటాయి. సో ఇలాంటి 2 కంట్రీస్ ఒక మ్యూచువల్ అగ్రిమెంట్కి వస్తాయి అనమాట. సో అలా దానికోసం ఏం చేశారు, డిప్లొమాటిక్ అవుట్రీచ్ విజిట్స్ బిగాన్ టుడే. ఓకే, ఇప్పుడు మెయిన్స్ పర్స్పెక్టివ్ అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, గ్రూప్ 1 ఎలా, యూపీఎస్సీ ఎలా చూడాలని. సో ఇది జనరల్ మెయిన్స్ ఒక ఆర్టికల్, ఏమేమి చదవాలి, ఎందుకు చదవాలి, ఎలా చదవాలి. ఓకే నెక్స్ట్ దేనికి వద్దామంటే విల్ కమ్ విత్ ఒక స్టేట్ సెక్షన్. ఇందాక చెప్పా కదా, ఫస్ట్ పేజ్లో ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేసా. నెక్స్ట్ స్టేట్స్ పేజ్కి వచ్చా, పేజ్ నెంబర్ 3 ఓపెన్ చేయగానే మీకు ఏమైద్ది, ఈ స్టేట్ ఏదైతే ఉందో మీది తెలంగాణ అనుకోండి, తెలంగాణ స్టేట్కి సంబంధించింది ఉంటుంది, ఆంధ్ర అనుకోండి, ఆంధ్ర స్టేట్కి సంబంధించి ఉంటుంది. ఇది తెలంగాణ పేపర్ హైదరాబాద్ది కాబట్టి అఫ్కోర్స్ ఇక్కడ చెన్నై అనే రాసి ఉంటుంది, ఎందుకంటే మెయిన్ బ్రాంచ్ వచ్చేసి తమిళనాడుది హిందూ న్యూస్ పేపర్. కాకపోతే ఏంటంటే ఇది ఏ స్టేట్కి సంబంధించింది అన్నది చూపిస్తుంది. టేక్ ఎగ్జాంపుల్, ఇక్కడ స్టేట్ అన్నాడు అనుకోండి, హైదరాబాద్ అని రాసేస్తాడు. ఓకే, తెలంగాణకు సంబంధించింది కూడా హైదరాబాద్ అని రాసేస్తాడు, లేదా తెలంగాణ అని రాసేస్తాడు. రాయలేదు అంటే ఇట్ వాస్ టాకింగ్ అబౌట్ డిఫరెంట్ స్టేట్స్, సౌత్ అయ్యి ఉండొచ్చు, నార్త్ అయ్యి ఉండొచ్చు. ఇందుట్లో ఏంటి, ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి
తెలంగాణ గురించి. ఈ ప్రాజెక్ట్ గురించి ఇట్ ఈస్ నాట్ రిగార్డింగ్ వన్ థీమ్. ఇక్కడ ఏంటంటే చెన్నైకి సంబంధించింది. చనిపోయిన వాళ్ళ ఫింగర్ ప్రింట్ అయితే ఇవ్వము అని చెప్పేసి చెన్నై ఎడిషన్లో చెప్తున్నారు. ఇట్ మీన్ దట్ డిఫరెంట్ స్టేట్ సెక్షన్స్లో ఏమేం జరుగుతుంది డీటెయిల్గా ఇస్తాడు. నెక్స్ట్ ఆఫ్టర్ థర్డ్ పేజ్లో ఏదైనా ఉందా మీకు సంబంధించింది అంటే రీజనల్ స్పెసిఫిక్ కానీ స్టేట్ స్పెసిఫిక్ కానీ ఏమైనా ఉందా లేదా ఐడెంటిఫై చేసుకోవాలి. ఇక్కడ టేక్ ఎగ్జాంపుల్ ఈ స్టేట్దే తీసుకుందాం. ఓకే, ఇందాక స్టేట్దే తీసుకుందాం. ఇక్కడ మనకేం పనికి వస్తుందంటే ఒక కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ తయారు చేశారు. మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఆఫ్ తెలంగాణ. ఓకే, చాలా అద్భుతంగా చెప్పారు. ఏంటంటే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేస్తాము. ఏంటంటే జనరల్గా నదులు ఎలా పారుతాయంటే టేక్ ఎగ్జాంపుల్ ఇది స్లోప్ అనుకుందాం. ఇలా డౌన్ ఉందనుకోండి, ఇక్కడున్న నీళ్ళు విత్ గ్రావిటీకి తగ్గట్టే కిందకి నీళ్లు జరుగుతాయి, అవునా? బట్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో ఏమవుతుందంటే ఇక్కడున్న ఓవర్ సర్జ్ అయిన వాటర్ అంటే లోయెస్ట్ పాయింట్లోనే కదా, అంటే గుంటలలోనే కదా ఎక్కువ నీళ్ళు ఆగేది. ఈ ట్యాంక్స్ ఆర్ఎల్స్ లైక్ చెరువుల్లో ఉన్న నీళ్ళని ఎత్తి అంటే సర్ప్లస్ వాటర్ అంటే నాట్ ఓన్లీ చెరువులు లైక్ నదులు అనుకోండి, లోయెస్ట్ పాయింట్ ఆ నదిలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని తీసుకొచ్చి సర్టన్ హైట్లో మళ్ళీ వదిలేస్తారు. ఎందుకంటే టేక్ ఎగ్జాంపుల్ ఇదొక స్లోప్ అనుకుందాం. టేక్ ఎగ్జాంపుల్ నార్థన్ పార్ట్ ఆఫ్ తెలంగాణ. అంటే నార్థన్ పార్ట్ ఆఫ్ తెలంగాణలో ఏమైందంటే ఈ ఏరియా కొండ ప్రాంతంలాగా ఉండటం వల్ల నీళ్ళన్నీ ఈస్టర్న్ సైడ్ వెళ్ళిపోతున్నాయి, నార్థన్ సైడ్ ఆగట్లేదు అనమాట. దానివల్ల ఇరిగేషన్ ప్రాబ్లం వస్తుంది. అదే ఇప్పుడు ఎక్సెస్ వాటర్ ఇక్కడ ఏదైతే ఉన్నాయో అవి తీసుకొచ్చి ఇక్కడ కనుక వదిలేస్తే ఏమైద్ది, ఈ ఏరియాలో కూడా వాటర్ పారి ఇలా ఇదంతా కూడా తడిసిపోతుంది కదా. అప్పుడు దానివల్ల ఏమైంది, ఇదంతా కూడా అగ్రికల్చర్ చేయొచ్చు కదా, ఇరిగేషన్ అంటే మనం పంట పొలాలు తీసుకురావచ్చు కదా. సో అలాంటి ఐడియానే తీసుకొచ్చి కేసీఆర్ ఏం చేశాడంటే ఈ ఓవర్ సర్ప్లస్ వాటర్ని ఇలా తీసుకొచ్చి ఈ స్లోప్లో పోద్దాము అని చెప్పేసి అన్నాడు అనమాట. ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇది ఒక రివర్ బేసిన్ అనుకుందాం. దాని తర్వాత ఇది ఒక సర్టెన్ స్లోప్లో ఉంది, అంటే ఈ కొండ ప్రాంతంలో ఉంది. కొండ ప్రాంతం అనకూడదు, లైక్ సమ్వాట్ హైట్ ప్లాటూ రీజన్. ఓకే, ప్లాటూ రీజన్లో ఉంది. కానీ ఈ ఏరియా నుండి నీళ్ళని పడగానే ఇటు మాత్రమే ఫ్లో అవుతున్నాయి. ఓకే, సో ఇక్కడ ఏమైంది, అందరూ ఈ నార్మల్ ప్లెయినర్ రీజన్స్లో అగ్రికల్చర్ బాగా చేసుకుంటున్నారు. అంటే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ తెలంగాణ వాజ్ వెరీ గుడ్, అందుకోసమే పంట పొలాలు చాలా బాగా వస్తున్నాయి. ఆంధ్ర వాళ్ళకైతే మీ కర్నూలు దగ్గర డ్రై రీజన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు ఎగ్జాక్ట్గా అర్థమైపోద్ది. కొన్ని చోట్ల నీళ్ళు అసలే లేవు, కొన్ని చోట్ల నీళ్ళు ఎక్కువ ఉన్నాయి. ఆ నీళ్ళు ఎక్కువ ఉన్న దగ్గర నుండి తీసుకొచ్చి నీళ్ళు లేని దగ్గర పెట్టాలంటే ఏం చేయాలి, యాంటీ గ్రావిటేషనల్ తీసుకురావాలి. సో ఇప్పుడు ఏమైంది, ఈ ఏరియా మొత్తం మీ కర్నూలు రీజన్ అనుకుందాం, ఇక్కడ అసలు నీళ్ళే లేవు అనుకుందాం. ఓకే, ఇక్కడ అసలు నీళ్ళే లేవు అనుకుందాం. ఈ నీళ్ళు లేని ప్రదేశానికి ఇక్కడ ఓవర్ సర్ప్లస్లో వాటర్లు ఉన్నాయి. ఓకే, ఈ వాటర్ని ఏం చేస్తారంటే సర్టన్ హైయెస్ట్ పాయింట్కి తీసుకెళ్ళి పంపుల ద్వారా తీసుకొచ్చి ఇక్కడ వదులుతారు. ఇక్కడ వదలగానే ఏమైంది, అప్పుడు ఈ ఏరియా మొత్తం కూడా ఇరిగేషన్కి రావచ్చు కదా. ఓకే, ఇప్పుడు ఇదంతా ఇరిగేషన్లోకి రాగానే ఏమైద్ది, ఇదంతా కూడా పంట పొలాలు వచ్చేస్తాయి కదా. అంటే ప్రతి ఏరియాని కూడా అగ్రికల్చర్ ల్యాండ్ని చేయొచ్చు, ఇరిగేషన్ అనేది ప్రాపర్గా తీసుకురావచ్చు. సో ఇలాంటి ప్రాజెక్టే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో ఏమంటే అవకతవకలు వచ్చాయి. ఎలాంటివి వచ్చాయంటే ఒక పిల్లర్ ఉంది సెక్టార్ 7లో, ఆ పిల్లర్ కూలిపోయిందంట. ఎందుకు అని అడిగితే ఆ ఎవరు స్టార్ట్ చేశారు ఆ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఎవరు తీసుకొచ్చారంటే ఇట్ వాజ్ ఎల్ఎన్టీ కంపెనీ. ఎల్ఎన్టీ కంపెనీ అనేది ఒక కంపెనీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో తీసుకొచ్చింది. సరే, ఆ కంపెనీ ఎందుకు అలా చేసిందంటే ఆ కంపెనీ ఏం చెప్పిందంటే 2 TMC ఆఫ్ వాటర్ స్టోర్ చేయడానికే నేను ఆ ప్రాజెక్ట్ ఒప్పుకున్నాను, ప్రాజెక్ట్ కట్టాను. కానీ వీళ్ళు ఎంత స్టోర్ చేశారంట, దే హ్యావ్ స్టోర్డ్ అలాంగ్ 10 TMC, అంటే ఇంటూ 5 times ఎక్కువ పెట్టారు కాబట్టి కూలిపోయింది పిల్లర్. దాంతో నాకు సంబంధం లేదని చెప్పి చేతులు ఎత్తాడు సింపుల్గా. కాకపోతే వీడు 2 TMCకి ఎందుకు చేశాడంటే ప్రాపర్ రీసెర్చ్ అనేది జరగలే. అక్కడ ఎంత నీళ్ళు వస్తాయి, ఎంత ఫ్లో అవుతుంది, ఎంత ఫ్లోని తీసుకెళ్ళి లిఫ్ట్ చేసి సర్టన్ పాయింట్లో వేయాలి, అంటే ఓవర్ సర్ప్లస్ ఏరియా. ఓకే, ఈ కాళేశ్వరం ఏరియా జయశంకర్ భూపాల్పల్లి డిస్ట్రిక్ట్లో ఉంటుంది. అక్కడ ఎంత
వాటర్ ఉన్నాయి, ఇవన్నీ ప్రాపర్గా అసెస్ చేసుకోవాలి. నెక్స్ట్ బెడ్ రాక్ సాయిల్ ఏది, గట్టి సాయిల్. బెడ్ రాక్ సాయిల్ అంటే సాయిల్స్లో డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి చూసారా, ఆ లేయర్స్లో అడుగున్న సాయిల్ విచ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అనమాట. దీని మీద పిల్లర్ వేసామనుకోండి చాలా స్ట్రాంగ్గా నిలబడిద్ది అనమాట. ఆ బెడ్ రాక్ సాయిల్ ఏది, ఇవన్నీ ఐడెంటిఫై చేసుకోకుండా ప్రాపర్ డ్యామ్ రీసెర్చ్ చేయకుండా వీళ్ళు దాన్ని డైరెక్ట్ కట్టిపడేశారు. కట్టిపడేయటం వల్ల ఇప్పుడు ఆ ప్రాజెక్టు కొన్ని 36,000 కోట్లు 36,000 కోట్ల ప్రాజెక్టు సంథింగ్ ఎబోనే ఉంది కాస్ట్. ఆ ప్రాజెక్ట్కి అంత డబ్బులు తీసుకొచ్చారు కదా, ఎలా తీసుకొచ్చారు, అప్పుగా తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఆ అప్పుకు వడ్డీ ఎంత కడుతుంటారో తెలుసా, ప్రతి సంవత్సరం 16,000 కోట్లు. ఓకే, 16,000 కోట్లు ఎవరు కడుతున్నారు, తెలంగాణ గవర్నమెంట్ కడుతుంది. ఎవరు పైసలు అయ్యి, ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ము 16,000 కోట్లు అప్పు కడుతుంది. దేనికి కడుతుంది, ఏదైతే అఫీషియల్గా ఒక 50,000 కోట్లు తెచ్చామనుకోండి, ఓకే, ఆ 50,000 కోట్లకి దీనికి అసలు కాదు, ఓన్లీ వడ్డీకే 16,000 కోట్లు కడుతుంది. ఇది 16,000 కోట్లు కట్టడం అంత బాగుంది, కాకపోతే అసలు ప్రాజెక్టే కూలిపోతే నువ్వు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి వేస్ట్. ప్రతి సంవత్సరం 16,000 కోట్లు ఖర్చు పెట్టడం కూడా వేస్ట్ కదా. సో అందుకోసం ఏం చేశారు, ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద ఇంతకుముందు మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో, ఆ ప్రాజెక్ట్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరి మీద ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకు అలా జరిగింది, ఎందుకు అన్ని డబ్బులు వృధాగా పెట్టాల్సి వచ్చింది, అలాంటి ప్రాజెక్ట్ ఎందుకు తీసుకొచ్చారు. సో అలా అని చెప్పేసి తెలంగాణలో ఇదొక ఇష్యూ అనమాట, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. సో ఇక్కడ ప్రజల సొమ్ము వేస్ట్ అవుతుంది ఎకనామికల్ పర్స్పెక్టివ్లో. సబ్జెక్ట్ ఇక్కడ చూడండి, ఎకనామికల్ పర్స్పెక్టివ్లో ఒక మనీ అనేది వేస్ట్ అవుతుంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో ఏం జరుగుతుందని చెప్పేసి డ్యామ్ సేఫ్టీ అథారిటీ అని ఒక బాడీ ఉంటుంది. అది కూడా స్టాట్యుటరీ బాడీ అంటాం, అంటే ఒక లా ద్వారా తీసుకొచ్చిందనమాట. ఆ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చేసి చెక్ చేసి వీళ్ళందరినీ ప్రాబ్లం ఉంది అని చెప్పాక దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఎంక్వైరీ చేస్తారు. నెక్స్ట్ ఓకే, ఇలా తెలంగాణ పేపర్ కనుక చూస్తే మీకు అలా తెలంగాణ ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కనపడతాయి. నెక్స్ట్ ఈ యాక్సియం 4 మిషన్ అంటాం, AX4 అని కూడా అంటాం. ఇక్కడ ఏంటంటే మనిషిని ఓపెన్ స్పేస్లోకి పంపిస్తున్నాం, అంటే స్పేస్లోకి పంపించి మళ్ళీ తిరిగి తీసుకొస్తాం అనమాట, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్. ఓకే, మొన్న ఏం చేసాం, చంద్రయాన్ 3లో ఓకే మూన్ సౌత్ పోల్లో ల్యాండ్ అయ్యాం, కానీ ల్యాండ్ అయిన దగ్గర మనిషి ఉన్నాడా, లేదు. ఓన్లీ మిషన్స్ని పంపించాం, రోబోట్స్ని పంపించాం, కానీ మనిషిని పంపించడం ఏమైనా ఉందా మిషన్. ఓకే, నాట్ ఓన్లీ ఆన్ ద మూన్ బట్ ఆన్ ద ఫర్ ద ఎంప్టీ స్పేస్. ఇలాంటి దానికోసమే AX4 మిషన్ అనేది ఒకటి ఉంది. ఓకే, ఇది సమ్వాట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక అతను ఉన్నాడు శుభాంశు శుక్లా. ఓకే, శుభాంశు శుక్లా అని, హీ వాస్ అన్ ఇండియన్, హీ వాస్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ మిషన్. ఇండియా తరపున వెళ్తున్నాడు కాబట్టి సమ్వాట్ ఇంపార్టెంట్. సో స్టేట్స్కి సంబంధించి ఇండియాకి ఒక గర్వ కారణం అందుకోసమైనా ఈ ఆర్టికల్ని ఇంక్లూడ్ చేశారు. ఓకే, స్టేట్స్ పేపర్లో. ఆఫ్టర్ దిస్ ఓకే, నెక్స్ట్ ఇంకా చూడండి, మొన్న రీసెంట్గా చూసాం యూట్యూబ్లో ఒక యూట్యూబర్ ఉన్నారు, ఆమె పేరు జ్యోతి మల్హోత్రా. తను ఏం చేసింది, పాకిస్తాన్కి స్పై చేసిందంట. పహల్గామ్ అటాక్ అవ్వటానికి గల కారణం వన్ ఆఫ్ ద రీజన్ తనే అని చాలామంది అంటున్నారు, బట్ వీ డోంట్ నో ఎగ్జాక్ట్ రీజన్. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ యాజ్ వెల్ యాజ్ NIA వీళ్ళందరూ వచ్చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ ఎంక్వైరీలో ఏం తెలిసిందంటే, తను ఒక ఫ్రెండ్ ఉన్నాడు డానిష్ అని, హీ వాస్ అన్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పాకిస్తాన్ ఎంబసీ. దానికి సంబంధించిన అతను చాలా స్పై చేసి ఆమెను ట్రాప్ చేసి ఆమె దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు అని చెప్పేసి పాకిస్తాన్ హై కమిషన్ నుండి ఇన్ఫర్మేషన్ తీసుకొని అందుట్లో పనిచేస్తాను ఈ జ్యోతి మల్హోత్రా దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని తర్వాత సిరీస్ ఆఫ్ అటాక్స్ చేశారని చెప్పేసి దెర్ ఇస్ అ అలిగేషన్. ఓకే, ఇట్స్ నాట్ ఓన్లీ అలిగేషన్, ఇట్ వాస్ అ ట్రూత్. ఓకే, తను ఎట్లాగో దొరికిపోయింది కాబట్టి ఇప్పుడు అఫీషియల్గా ఏం చెప్పలేం. అలానే చాలామంది ఉన్నారు. టేక్ ఎగ్జాంపుల్ సయ్యద్ సంథింగ్ పర్సన్, అతను కూడా ఎక్కడ మన సౌత్లోనే విజయనగరం ఏరియాలో ఉన్నాడంట. అతని బ్యాంక్లోకి లక్షలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి, ఎందుకంటే హీ వాస్ హెల్పింగ్ దిస్ పాకిస్తాన్. అంటే ఒక దేశానికి ద్రోహం చేసే కండిషన్స్ తీసుకొచ్చారు. సో స్టేట్స్లో ఇంపార్టెంట్, ఇది ఎలా ఇంపార్టెంట్, నేషనల్ సెక్యూరిటీ, నేషనల్ ఈవెంట్ యాజ్ వెల్ యాజ్ నేషనల్ సెక్యూరిటీ. సో చదవాలి, సిలబస్లో చూస్తాం. ఓకే, నేషనల్ ఈవెంట్. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఇండియన్ ఫోర్సెస్ హిట్ రూట్స్ ఆఫ్ టెర్రరిజం. ఇక్కడ ఏంటి, ఈ పార్ట్ ఏం చెప్తున్నదంటే టెర్రరిజం మీద ఎలా ఇండియన్ ఆర్మీ అటాక్ చేసింది, టెర్రర్ బేస్ క్యాంప్స్ మాత్రమే ప్రిసిషన్గా దాన్నే ఎలా స్ట్రైక్ చేసింది అని చెప్తున్నారు. నెక్స్ట్ తమిళనాడు పోలీస్ క్రాక్ డౌన్ ఆన్ ఇల్లీగల్ మైగ్రెంట్స్
200 held in 4 months. ఎవరెవరు? బంగ్లాదేశ్ యాజ్ వెల్ యాజ్ డిజివి శంకర్, బంగ్లాదేశ్ అండ్ కోయంబత్తూర్, తిరుపూర్లో శ్రీలంకన్, మెనీ శ్రీలంకన్ నేషన్. సో చాలామంది ఉన్నారంటే బంగ్లాదేశ్ నుండి వచ్చిన వాళ్ళు, శ్రీలంక నుండి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ వచ్చేసి ఎక్కడ ఉంటున్నారంటే తమిళనాడు ఎరోడ్ అనే రీజన్లో ఉంటున్నారంట. ఎరోడ్ అనే రీజన్లో ఎక్కువ పాపులేషన్ వస్తుందంట. వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? దే వర్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియన్ నేషనల్. ఒక పాస్పోర్ట్ లేకుండా, ఒక ప్రాపర్ వీసా లేకుండా ఇండియాలోకి ఎలాగొచ్చారు? ఓకే, ఇల్లీగల్ మైగ్రెంట్స్లో ఎంతమందిని? 200 మందిని అరెస్ట్ చేశారనమాట. ఓకే, సో దిస్ ఈజ్ సమ్వాట్ ఇంపార్టెంట్. ఇది కూడా నేషనల్ సెక్యూరిటీకి. ఇది కూడా ఏ పేపర్లో ఇచ్చాడు? స్టేట్స్ పేపర్లోనే ఇచ్చాడు. నెక్స్ట్ ఆఫ్టర్ స్టేట్స్ పేపర్ మనం ఇంకో పేపర్కి వస్తాం, న్యూస్ పేపర్లో ఏమైందంటే ఇక్కడ స్టేట్స్కే సంబంధించింది కాదు, నాట్ ఓన్లీ రిగార్డింగ్ సెక్యూరిటీ, నాట్ ఓన్లీ రిగార్డింగ్ ఆల్ దిస్, బట్ ఏంటంటే సంథింగ్ డిఫరెంట్ ఉండాలి. ఆ డిఫరెంట్ ఏంటంటే మన ఇండియాకి సంబంధించింది ఒక ప్రామినెంట్ పర్సను ఏదో ఒక అడ్వాన్స్మెంట్ కనిపెట్టడమో, లేకపోతే ఒక అతను చనిపోవటమో, లేకపోతే అతనికి అవార్డు ఇవ్వటమో, పద్మవిభూషణ్ అవార్డు, లేకపోతే ఇంకేదైనా డిఫరెంట్ అవార్డ్స్ రావటము, ఇలాంటివి వచ్చినప్పుడు ఎందుట్లో కనపడుతుంది? న్యూస్ సెక్షన్లో కనపడుతుంది. సో న్యూస్ సెక్షన్లో కూడా మనకి ఏమేమి ఇంపార్టెంట్? టేక్ ఎగ్జాంపుల్, WHO అడాప్ట్స్ పాండమిక్ అగ్రిమెంట్ టు స్ట్రెంగ్థెన్ గ్లోబల్ హెల్త్ ప్రిపేర్డ్నెస్. ఓకే, ఇందాక చెప్పినట్టు శ్రీనివాసన్, ఓకే, న్యూక్లియర్ ప్రోగ్రాంలో ఉన్నతను, ఇతను బిగ్ బ్యాంగ్ ఛాలెంజ్ చేసిన వాళ్ళు, వీళ్ళిద్దరి గురించి ఇచ్చాడు. ఓకే, దాని తర్వాత ఇదంతా న్యూస్ కాలం, సమ్వాట్ ఇంపార్టెంట్. దాని తర్వాత సైన్స్ కాలం. ఈ ఆర్టికల్ నేను మళ్ళీ ఒక 5 minutes తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం ముందుకు వెళ్ళాక. సైన్స్ కాలంలో ఏంటంటే టేక్ ఎగ్జాంపుల్, ఈ సంవత్సరమే గహిర్మాత శాంక్చురీ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఒరిస్సాలో ఏమైందంటే కుర్మ మేళా అని అంటాం. కుర్మ అవతారం, విష్ణు అవతారం అని పిలుస్తారు. సో దానికోసం ఒక మేళా ఆర్గనైజ్ చేస్తున్నారు. నథింగ్ బట్ అది ఎప్పుడు ఆర్గనైజ్ చేస్తారంటే ఈ కుర్మ అవతారంలో ఉన్న టర్టిల్స్ ఏదైతే ఉన్నాయో ఆ గహిర్మాత శాంక్చురీ, లేకపోతే వాటి పేరు ఏమంటారంటే ఆలివ్ రెడ్లీ టర్టిల్స్. ఓకే, ఇవి ఎప్పుడు డైనోసార్స్ టైంలో ఉండేవంట. కొన్ని ఎక్స్టింక్షన్స్ జరుగుతున్నా అంటే ఎన్ని విధాలుగా ఎర్త్లో చేంజెస్ వచ్చినా ఇవి తట్టుకొని బతికాయన్నమాట. ఇప్పటికీ ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి. కాకపోతే ఈ మధ్య కాలంలో ఎలాంటి స్టేటస్లోకి వచ్చాయంటే వల్నరబుల్ స్టేట్లోకి వచ్చాయంట. సో వల్నరబుల్ స్టేట్లోకి వచ్చాక, అంటే వల్నరబుల్ అంటే ఆల్మోస్ట్ ఇంకా కొన్ని కనుక తగ్గిపోయినాయి అనుకోండి, ఇంకా కనపడవు అనమాట, తక్కువ సంఖ్యలో కనపడతాయి. ఓన్లీ జ్యూస్లో వీటిలలోనే కనపడతాయి. అందుట్లో కూడా చనిపోయాయి అనుకోండి, అసలు కంప్లీట్ వెళ్ళిపోయినట్టే. ఇప్పుడు డైనోసార్ని చూస్తామా? చూడలేం. ఎందుకంటే దే వర్ కంప్లీట్లీ ఎక్స్టింక్ట్, అంటే వెళ్ళిపోయాయి అని. సో దేర్ ఆర్ లైక్ డిఫరెంట్ లిస్ట్ అనమాట. ఎక్స్టింక్ట్, ఎక్స్ట్రీమ్, దాని తర్వాత వల్నరబుల్. ఈ వల్నరబుల్ అంటే ఆల్మోస్ట్ కండిషన్ ఏంటంటే చాలా తక్కువ కౌంట్లో ఉన్నాయని. సో ఇలాంటి ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ ఏం చేస్తున్నాయంటే ఈ సంవత్సరం చాలా టర్టిల్స్ ఆ ఒరిస్సా బీచ్లోకి వచ్చేసి గుడ్లను పెట్టడం మొదలుపెట్టాయి. ఓకే, దే ఆర్ లేయింగ్ ఎగ్స్. సో లేయింగ్ ఎగ్స్ అవ్వటం వల్ల వీళ్ళు ఏం చేశారు, ఆలివ్ రెడ్లీ టర్టిల్ ఏంటంటే మాస్ నెస్టింగ్ చేస్తున్నాయి కాబట్టి కుర్మ మేళా అని చెప్పేసి, కుర్మ అవతారం, కుర్మ మేళా అని చెప్పేసి ఒకటి పెట్టారు. సైన్స్లో మనకి ఏమి ఇంపార్టెంట్ అంటే ఇక్కడ రిలీజియన్ స్పెసిఫిక్గా చూడొద్దు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే వాట్ ఆర్ ఆలివ్ రెడ్లీ టర్టిల్స్, ఏంటి స్పెషల్, ఎందుకు ఇవి ఇన్ని విపత్తులు వచ్చినా ఎందుకు తట్టుకొని ఇంకా స్ట్రాంగ్ ఉంది. డైనోసార్స్ ఎక్స్టింక్ట్ అయిపోయినాయి, ఇవి మాత్రం ఇంకా ఎలా బతుకున్నాయి. ఓకే, సంథింగ్ స్పెషల్ ఉంది. ఇప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మనం ఏమేమి చర్యలు తీసుకుంటాం, అన్ని డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత స్టేట్స్ అయిపోయినాయి, న్యూస్ సెక్షన్ అయిపోయింది. దాని తర్వాత సైన్స్ పేపర్. అంటే నిన్న వెడ్నెస్డే కాబట్టి సైన్స్ గురించి ఉంది. ఒకవేళ ఇవాళ థర్స్డే కాబట్టి ఇవాళ న్యూస్ పేపర్ ఇంకా మా దగ్గర రాలేదు. ఒకవేళ వస్తే అందుట్లో ఏదో ఒక కాలం ఉంటుంది. ఓకే, థర్స్డే మ్యాథ్స్ టు మ్యాథ్స్, ఒకప్పుడైతే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చేవాడు, ఇప్పుడు ఏమి ఇస్తున్నాడు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ సెక్షన్కి వచ్చేసి ఎడిటోరియల్. పహల్గామ్ అటాక్ జరిగింది. ఆ పహల్గామ్ అటాక్లో ఎవరు ఎలా అటాక్ చేశారో మనకు తెలీదు. బట్ ఒక అఫీషియల్ ఎవరైతే ఆర్మీ మేయర్ ఉంటారో అతనికి తెలిసే ఉంటాయి కదా ఆ కాంబాట్ ఆపరేషన్స్ ఎలా జరుగుతాయో. ఆ కాంబాట్ ఆపరేషన్స్లో ఎందుకోసం అటాక్ చేస్తున్నది ఒపీనియన్ ఇవ్వగలుగుతాడు కదా. సో ఇలా ఒపీనియన్ అನ್ನು ఎడిటోరియల్స్ ఏంటంటే చాలా ఇన్సైట్ ఉంటుంది అనమాట, చాలా డీటెయిల్డ్ ఒక చర్య ఎలా జరుగుతుంది. టేక్ ఎగ్జాంపుల్, నేను ఒక టీచర్ని, నేను టీచింగ్ ఎలా చేయగలుగుతా, టీచింగ్ మెథడ్స్ని ఎలా చేయగలుగుతా, స్టూడెంట్స్ని ఎలా మోటివేట్ చేయగలుగుతా, స్టూడెంట్స్ మార్క్స్ రావడానికి ఏం చేయగలుగుతా అన్న దాంట్లో నేను ఎఫిషియెంట్గా చెప్తా. నన్నే తీసుకుపోయి బార్డర్లో కూర్చొని నువ్వు గన్ను పట్టుకొని కాల్చరా, పేల్చేయి, ఎవరిని పాకిస్తాన్ వాళ్ళని పేల్చేయి, లేకపోతే వాళ్ళు చంపుతుంటే నువ్వు వాళ్ళని తిరిగి కాల్చు అంటే నాకు అవుతుందా? అవ్వదు. బికాస్ ఐ డజంట్ హ్యావ్ దాట్ ప్రాపర్ అవేర్నెస్. బట్
మనం కూడా ఒక స్టూడెంట్ పర్స్పెక్టివ్లో ఉన్నాం. మనకి ఎగ్జాక్ట్గా అక్కడ ఏం జరిగింది అప్పుడప్పుడు తెలుసుకోవాలి అనిపించినప్పుడు అక్కడ ఒపీనియన్స్ మనకు తెలియదు కదా, మనకి ఫీల్డ్ నాలెడ్జ్ తెలియదు కదా. అలాంటి ఫీల్డ్ నాలెడ్జ్ కోసం ఏం చేస్తారంటే ఇలాంటి ఎడిటోరియల్స్ రాస్తారు. ఈ రాసే ఎడిటోరియల్స్ కూడా ఎక్స్పర్ట్ అయిన వాళ్ళు మాత్రమే రాస్తారు. ఓకే, ఇక్కడ దీనివల్ల ఏమైంది, చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. నెక్స్ట్ ఒపీనియన్లో ఏమైందంటే నువ్వు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నావు, ఇండియాకి సపోర్ట్ చేస్తున్నావు పహల్గామ్ అటాక్లో. సో ఆ ఒపీనియన్ నువ్వు ఇండియాకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు, పాకిస్తాన్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు, రీజన్ ఏంటి, ప్రతి దానికి ఒపీనియన్ ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇందులో ఒపీనియన్ సెక్షన్లో. సో ఇలా ఏమైందంటే లైక్ ఎడిటోరియల్ సెక్షన్ కానీ ఒపీనియన్ సెక్షన్ ఏంటంటే చాలా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి, ఇన్సైట్స్ ఉంటాయి. కాబట్టి మనకు అంత అవేర్నెస్ ఉండదు. కాబట్టి మనం కూడా ఇది కరెక్ట్ ఇది రాంగ్ ఈ పర్స్పెక్టివ్లో చూడాలి అని తెలుసుకోవాలంటే ఈ ఒపీనియన్స్ గురించి కంపల్సరీ చదవాలి. ఎడిటోరియల్స్లో కూడా 4 కాలమ్స్ వస్తాయి. ఇది మెయిన్ లీడ్ అంటాం, ఇది సెకండ్ లీడ్, దాని తర్వాత ఇవి చాలా లైక్ లాస్ట్ వీక్ ఇష్యూస్ అనుకుందాం. టేక్ ఎగ్జాంపుల్ ఇవాళ ఇండియాస్ న్యూ నార్మల్ డీకన్స్ట్రక్టెడ్. న్యూ నార్మల్ అంటే ఏంటి, కొత్త నార్మల్ కైండ్ ఆఫ్ థింగ్. ఆ నార్మల్ కైండ్ ఆఫ్ థింగ్ ఏంటంటే టెర్రరిస్ట్ కనుక అయ్యుంటే వాడిని కంపల్సరీ మేము వెనకాడం, వాడిని చంపడానికి వెనకాడం. కానీ మొన్నటిదాకా టెర్రరిస్ట్ అయితే వాడిని తీసుకొచ్చి టేక్ ఎగ్జాంపుల్ కజబ్ ఉన్నాడు, వాడు ముంబై అటాక్స్ చేశాడు, వాడిని దున్నపోతుని మేపి జైల్లో వాడు అటు ఇటు ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి వాడిని అంతా బతికించి లాస్ట్లో ఊరేశారు. రైట్. సో అలా చేయకుండా ఇప్పుడు న్యూ నార్మల్ ఏంటంటే మేబీ ఎవరైనా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కనుక చేస్తే వాడిని ఫస్ట్ డైరెక్ట్గా తీసుకెళ్ళి జైలు వేసేస్తాం, వాడిని ఇంట్రాగేషన్లు చేయం, వాడికి ఏమి స్పెషల్గా ఫుడ్లు పెట్టరు, అటు ఇటు తిప్పరు, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వరు, ఇవన్నీ కాదు. ఇది కొత్త న్యూ నార్మల్. ఇఫ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ నెగిటివ్ వీ విల్ అటాక్ దెమ్. అట్లా న్యూ నార్మల్ కైండ్ ఆఫ్ థింగ్. ఇక్కడ స్కీమ్ బేస్డ్ వర్క్, స్ట్రగుల్ ఫర్ ఐడెంటిటీ. ఓకే, ఇప్పుడు లేబర్ మార్కెట్ ఉంది. ఇప్పుడు ఆ లేబర్కి ఒక ఐడెంటిటీ అనేది ఉండదు. టేక్ ఎగ్జాంపుల్ ఎలా అంటే నేను ఒక పని చేసుకుంటూ పోతూ ఉంటా. ఓకే, నాకు ఆ పని కోసం ఆ డబ్బుల కోసం చేస్తూ ఉంటే నేను ఎగ్జాక్ట్గా ఏం చేయాలి, ఓకే, నాకు ఒక ఐడెంటిటీ అనేది ఉండదు. టేక్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి, మాన్యువల్ స్కావెంజింగ్ ఉంది. ఓకే, మాన్యువల్ స్కావెంజింగ్ అంటే ఒక మనిషి ప్రాక్టికల్గా అతను ఇన్వాల్వ్ అయ్యి ఆ హ్యూమన్ ఎక్స్క్రీషన్ వేస్ట్ ఏదైతే ఉందో మన బాత్రూమ్ లాట్రిన్స్లో వస్తాయి అవి అతను ప్రాపర్గా ఇన్వాల్వ్ అయ్యి తీయాలి. అంత కష్టపడి అది క్లీన్ కనుక చేయకపోతే ప్రాపర్గా డే టు డే యాక్టివిటీస్ మనం ప్రాపర్గా చేయలేం. అతను అంత వర్క్ చేస్తున్నా అతనికి ఒక ఐడెంటిటీ ఉందా అంటే ప్రాపర్ ఐడెంటిటీ ఉండదు, ప్రాపర్ ఇన్కమ్ సోర్స్ ఉండదు, అతను ఆ పని చేస్తూ చనిపోవచ్చు కూడా. ఓకే, అతనికి ఏమైనా ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయా, లేవు. ఓకే, దీస్ ఆర్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విచ్ వర్ ఫేస్డ్ బై లేబర్. ఓకే, ల్యాక్ ఆఫ్ ఐడెంటిటీ ఇలాంటిది. నెక్స్ట్ స్టిచ్ ఇన్ టైం, ట్రేడ్ డిప్లొమసీ, ఇట్లా లాస్ట్ వీక్ ఇష్యూస్ అని చెప్తారు. ఇప్పుడు ఇదే ఇండియాస్ న్యూ నార్మల్సీ అంటే టెర్రరిస్ట్ అటాక్ గురించి, ఆపరేషన్ సింధూర్ గురించి మెన్షన్ చేస్తున్నాడు కదా. నెక్స్ట్ వీక్ ఏమైందంటే ఇదే న్యూస్ మళ్ళీ చెప్తాంటే బోర్ కొడుతుంది. కాబట్టి సో వేరే వాళ్ళ ఒపీనియన్ తీసుకొచ్చి షార్ట్ కట్లో చెప్తారు. ఓకే, దిస్ ఈజ్ లైక్ ఎడిటోరియల్, దిస్ ఈజ్ లైక్ ఒపీనియన్ సెక్షన్. ఓకే, దీని తర్వాత మనకేముంటుంది జనరల్గా అగైన్ న్యూస్ ఐటెంలో ఇందాక చెప్పాను కదా, బిజినెస్ ఐటెంలో ఏముంటాయి. టేక్ ఎగ్జాంపుల్ ఎకనామిక్ పాలసీ. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రధాన మంత్రి జన ఔషధి యోజన అని ఒక యోజన తీసుకొచ్చింది. దానివల్ల ఏమైంది, పీపుల్ హెల్త్ గురించి ఆలోచిస్తుంది. ఓకే, సో ఆ పీపుల్ హెల్త్ కోసం ఏం చేస్తుంది, ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఆ ఫార్మస్యూటికల్లో కాస్ట్లీ మెడిసిన్స్ని చీపర్ రీజన్స్కి తీసుకురావాలని చెప్తుంది. సో తీసుకురావాలన్నప్పుడు మేబీ దే మే పొసెస్ అంటే ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ ఏమైంది సమ్వాట్ కొలాప్స్ అయిపోతుంది. సో దే మే నాట్ లైక్ ఇట్. సో దాని మీద ఏమైనా డీటెయిల్స్ ఇవ్వచ్చు, ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుండ్రు అని చెప్పేసి. సో అవి ఒకటి బిజినెస్ మీద. లేకపోతే ఇండియా ఈజ్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది ఒకటి ఉంది. మనం సోలార్ ఎనర్జీని తీసుకొని మనం కరెంట్ జనరేట్ చేయాలనుకుంటాను. అలాంటి ఏరియాస్లో మనం ఇది పెట్టాలనుకుంటున్నాం, ఇండియా ఇన్వెస్ట్ చేయాలనుకుంటుంది. సో ఒక పాలసీ తీసుకొచ్చి పెడతారు, సోలార్ ప్యానల్స్ని ఎలా తీసుకురావాలి, సోలార్ ప్యానల్స్ తయారు చేయడానికి మెషిన్స్ ఏమేం కావాలి, సో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తుంది, ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుంది ఎకనామీలో, సో దట్ లైక్ నార్మల్ పీపుల్ క్యాన్ మ్యానుఫ్యాక్చర్ ఇట్ అండ్ దే క్యాన్ యూజ్ ఇట్ అన్నట్టు డీల్స్ అని చెప్తారు. లేకపోతే ఇండియా యుఎస్ఏ హ్యాస్ న్యూ డీల్స్ అనమాట. ఓకే, లేకపోతే యుఎస్ అండ్ EU అనుకుందాం. ఓకే, ట్రేడ్ గురించి, ట్రేడ్ వార్ లాస్ట్ మంత్ మొత్తం మన ట్రేడ్ వార్ గురించి ట్రంప్ ఏం చేశాడు, చైనా మీద ఇన్ని ట్యాక్స్లు వేస్తా, ఇండియా మీద ఇన్ని ట్యాక్స్లు వేస్తా అన్నాడు. సో అవేంటి బిజినెస్ కాలంలో ఇక్కడ వేసేస్తారనమాట. సో ఇట్ వాస్ రిగార్డింగ్ ఏదైనా యాక్టివిటీ
ఎకనామికల్ పర్స్పెక్టివ్గా ఇండియా మీద ఎఫెక్ట్ అవుతున్నా, లేకపోతే ఇండియాను బయట కంట్రీస్ ఏదైనా ట్రేడ్ డీల్ చేసుకున్నా, ఇవన్నీ ఏ సెక్షన్లో వేస్తారు? బిజినెస్ సెక్షన్లో వేస్తారు. నెక్స్ట్ వరల్డ్ న్యూస్. ఇజ్రాయెల్ గాజా మీద అటాక్ చేస్తుంది. మొన్నటిదాకా ప్యాలెస్తీన్లో ప్రాపర్ కొంచెం ఏరియాస్లో అటాక్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్ గాజా స్ట్రిప్ని లాగేసుకోవాలని చూస్తుంది. సో ఏం జరుగుతుంది ఇండియాలో? ఏం జరుగుతుంది? టేక్ ఎగ్జాంపుల్, ట్రంప్ కొత్తగా ఏం చేశాడు? ప్రెసిడెంట్ అయ్యాడు. ప్రెసిడెంట్ గురించి రావాలంటే వరల్డ్ న్యూస్. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఏమైనా ఉన్నాయా? టేక్ ఎగ్జాంపుల్ బలూచిస్తాన్. ఓకే, పాకిస్తాన్ని ఆర్మీని మనమే అటాక్ చేయలే. ఓకే, టెర్రరిస్ట్ క్యాంపులు ఫైర్ చేసాక వాళ్ళు మన మీద అటాక్ చేస్తే మనం తిరిగి వాళ్ళ బేస్ క్యాంప్స్ మీద అటాక్ చేసాం. అలానే వాళ్ళని ఇంకొకరు కూడా అటాక్ చేస్తారు. ఎవరు? బలూచిస్తాన్ గురించి ఇండియాకి సంబంధం లేదు, బట్ ఏంటంటే ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్. దాని గురించి తెలుసుకోవాలంటే ఆ న్యూస్ ఎందులో వస్తుంది? వరల్డ్ సెక్షన్లో వస్తుంది. ఓకే, టేక్ ఎగ్జాంపుల్ శ్రీలంక ప్రెసిడెంట్ ఎవరు? శ్రీలంక ప్రెసిడెంట్ దిశనాయకే. ఓకే, అతను ఏం చేశాడు? గ్రీఫ్ నోస్ నో ఎథనిసిటీ. ఇక్కడ ఏమవుతుంది? ఒక థీమ్ గురించి, అక్కడ శ్రీలంకలో కొంతమంది చనిపోయారు, ఆ బాధకి ఎథనిసిటీ అనేది ఉండదు, అందరికీ బాధ అనేది బాధే అని చెప్పేసి దిశనాయక చెప్తున్నాడు. సో ఇలా శ్రీలంకలో ఏం జరిగింది, దాని తర్వాత రష్యా యూక్రెయిన్లో ఏం జరుగుతుంది, చైనా బ్యాక్స్ పాకిస్తాన్ ఇన్ డిఫెండింగ్ ఇట్స్ నేషనల్ సావరెంటీ. ఇప్పుడు మనం పాకిస్తాన్ లోపలికి వెళ్ళి బాంబులు వేసాం కదా కొన్ని టెర్రర్ క్యాంప్స్ మీద, అంటే వాళ్ళు ఇంటీగ్రల్గా వాళ్ళ కంట్రీ లోపలికి వెళ్ళి అటాక్ చేశాం కాబట్టి వాళ్ళ సావరెనిటీ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు కదా. వాళ్ళ తరపున చూస్తే ఇండియా వచ్చి మనల్ని అటాక్ చేసింది, మా దాంట్లో ఎవడో మిస్టేక్ చేస్తే మమ్మల్ని అందరినీ కలిపి అటాక్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు ప్రొటెక్ట్ చేయొచ్చు. సో ఇలాంటి కాన్సెప్ట్ పాకిస్తాన్ చెప్తుంటే దాన్ని చైనా సపోర్ట్ చేస్తుందంట. సో ఇది వన్ ఆఫ్ ద ఇష్యూ. ఓకే, ఇలా బిజినెస్ ఇష్యూ యాజ్ వెల్ యాజ్ వరల్డ్ ఇష్యూ గురించి చెప్తారు. దాని తర్వాత ఇంకొక బిజినెస్ కాలం, సేమ్ బిజినెస్ కాలంలో ఏంటంటే లైక్ ఏదైనా స్పెషల్గా ఏమైనా ఈవెంట్స్ ఉన్నాయా, ఓకే, ఏదైనా చేంజెస్ వస్తున్నాయా, ఇవన్నీ చెప్తారు. నెక్స్ట్ టెక్స్ట్ అండ్ కంటెక్స్ట్. ఇదేంటంటే టెక్స్ట్ అండ్ కంటెక్స్ట్ వెడ్నెస్డే ఈ టైంలో కానీ అప్పుడప్పుడు ఏదైనా చేంజెస్ వచ్చినాయి అనుకోండి, డీటెయిల్గా దాని గురించి ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే ఇలాంటి కాలమ్స్లో వేస్తారనమాట. బట్ ఇది ప్రతి వీక్లో ప్రతి డే రాదు. ఓకే, బట్ సమ్ టైమ్ వీ మే స్కిప్ ఇట్. ఓకే, నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసాం స్పోర్ట్స్ కాలం. ఈ స్పోర్ట్స్ కాలంలో ప్రతిదీ చదవాలా అంటే నో, నాట్ ఇంపార్టెంట్. టేక్ ఎగ్జాంపుల్ ఐపీఎల్ రోజు జరిగాయి, దానివల్ల మనకి ఏమైనా వస్తుందా? ఏం రాదు. బట్ లాస్ట్కి ఐపీఎల్ ఎవరు గెలిచారు అన్నది మేబీ ఏదైనా ఎగ్జామ్లో అడుగుతాడా? మ్యాక్స్ టు మ్యాక్స్ అడిగే ఛాన్స్ లేదు. బట్ అదే ఐసీసీఐ ఈవెంట్ అయితే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్, ఇండియా వన్ దట్ మ్యాచ్. హూ వాజ్ ద బెస్ట్ ప్లేయర్? విరాట్ కోహ్లీ. ఓకే, లేకపోతే బెస్ట్ ప్లేయర్ శుభ్మన్ గిల్, లేకపోతే బెస్ట్ ప్లేయర్ ఇంకెవరైనా రోహిత్ శర్మ. సో ఇలా డిఫరెంట్ పర్సన్స్ ఎవరైతే ఆ టోర్నమెంట్లో ఎఫిషియెంట్గా పర్ఫామ్ చేస్తారో అతని గురించి అడిగే ఛాన్స్ ఉంది. హూ వాజ్ ద బెస్ట్ బౌలర్ అని, బుమ్రా. ఓకే, ఇలాంటి అడిగే ఛాన్స్ ఉంది. బట్ డే టు డే ఐపీఎల్ గురించి అయితే మ్యాక్స్ టు మ్యాక్స్ అడగడు. నెక్స్ట్ ఈ ఫుట్బాల్లో ఏం జరిగింది? బ్రూనో ఫెర్నాండెస్ అని ఒక అతను ఉన్నాడు. అతను ఆల్మోస్ట్ మాంచెస్టర్ యునైటెడ్ అసలు ఒకప్పుడు టాప్ క్లబ్, ఇప్పుడు నాశనం అయిపోయింది. సో క్లబ్ పర్స్పెక్టివ్లో ఉంది. సో అతను ఆ క్లబ్ని రీవైవ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ వాళ్ళు ఫైనల్కి వెళ్ళారు, యూరోపా కప్లో ఫైనల్కి వెళ్తున్నారు. ఇక్కడ ఏమైంది? మేబీ ఆ డ్రీమ్స్ని తీసుకొచ్చాడని చెప్పేసి. బట్ రియాలిటీలో మనకేమైనా పనికొస్తే నో, అవుట్ ఆఫ్ కంటెక్స్ట్. బట్ ఈ స్పోర్ట్స్ కాలం ఎందుకు చదవాలంటే, ఒకవేళ మీరు వెరీ మచ్ న్యూ టు న్యూస్ పేపర్ అయితే దెన్ స్పోర్ట్స్ కాలంతో స్టార్ట్ చేయండి. ఎందుకంటే దాట్ వాస్ వెరీ మచ్ ఫెమిలియర్ ఫర్ అస్. క్రికెట్ చాలా ఫెమిలియర్. సో అందుకోసం ఆ స్టోరీలు చదవడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఓకే, నౌ ఇప్పటిదాకా డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద న్యూస్ పేపర్ ఏమేమి ఉంటాయని చెప్పా. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఏం చదవాలి? ఓకే, సో అసలు ఏం చదవాలి, ఏం చదవకూడదు. ఓకే, ఈ రెండు ఆప్షన్స్ చెప్తా. ఇందాక ఏం చెప్పాను? న్యూస్లో కొన్ని ఈవెంట్స్ ఉంటాయి. ఓకే, న్యూస్ పేపర్లో చాలా ఈవెంట్స్ ఉంటాయి. అందులో కొన్ని మాత్రం మనకి ఇంపార్టెంట్, కొన్ని అసలు ఇంపార్టెంట్లు కాదని చెప్పా. ఇంపార్టెంట్ ఈవెంట్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, టేక్ ఎగ్జాంపుల్ బీజేపీ పార్టీ లీడర్ అమిత్ షా ఓకే పోయేసి మమతా బెనర్జీని ఏదో అన్నాడు. అలాంటి న్యూస్లో వాళ్ళిద్దరు కొట్టుకొని వస్తూ ఉంటారు. సో అలాంటి అవాయిడ్ చేసేయండి. అసలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మమతా బెనర్జీ మోదీని ఒక చోర్ అని పిలుస్తుంది, పట్టించుకోవద్దు. రాహుల్ గాంధీ ఒక పప్పు అని చెప్తుంది. ఓకే, అది కూడా పట్టించుకోవద్దు. ఏదైతే పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయో, పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్ అవుతాయో కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. యూ కెన్ అవాయిడ్
ఆల్ డీటెయిల్స్ రిగార్డింగ్ పొలిటికల్ పార్టీస్. ఓకే, మమతా బెనర్జీ అది చేసింది, లేకపోతే బీజేపీ గవర్నమెంట్ ఇది చేసింది, ఏఐఎంఐఎం ఇది చేసింది, లేకపోతే జనసేన పార్టీ ఇది చేసింది, టీడీపీ పార్టీ ఇది చేసింది. లైక్ యూ క్యాన్ నెగ్లెక్ట్, కంప్లీట్గా నెగ్లెక్ట్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు ఏదైనా పాలసీ తీసుకొచ్చారనుకోండి, టేక్ ఎగ్జాంపుల్ మమతా బెనర్జీ అప్పుడు రేప్ జరిగినప్పుడు రేపుని కండెమ్ చేయడానికి తను వచ్చేసి బయటకు వచ్చేసి చాలా ఇష్యూ చేసింది. ఏమైనా ఇష్యూ చేసిందంటే ధర్నా చేసింది, పిచ్చి పిచ్చి చేసి, లైక్ షీ సెడ్ దట్ అసలు ఏదో జరిగింది, అది చేయని అది జరిగిందని ప్రొటెస్ట్ చేస్తూ ఉంది. సి, నువ్వు ఒక చీఫ్ మినిస్టర్ యాజ్ వెల్ యాజ్ యు ఆర్ ద హోమ్ మినిస్టర్ ఆఫ్ దాట్ స్టేట్. నువ్వు ఆ స్టేట్కి సంబంధించిన దాని హోమ్ అంటే ఆల్మోస్ట్ పోలీస్ శాఖ మొత్తం నీ చేతిలోనే ఉంది. నువ్వు వచ్చి ఎవరి గురించి స్ట్రైక్ చేస్తున్నావు? మళ్ళీ నీ గవర్నమెంట్ గురించే స్ట్రైక్ చేస్తున్నావా? లేదు. బట్ నువ్వు ఒక ఇష్యూ లాగా చేస్తున్నావు. అక్కడ ఏమైంది, రేప్ కేసు, ఉమెన్స్ అట్లా రేప్ చేశారు, వాళ్ళని అలా పనిష్ చేస్తా, ఇలా పనిష్ చేస్తా, భారతీయ న్యాయ సంహితని అమెండ్ చేస్తా, ఐపీసీ సెక్షన్స్ లేకుండా ఈ భారతీయ న్యాయ సంహితలో వీళ్ళని ఇలా చేస్తా అలా చేస్తా అని ఏదేదో ప్రొటెస్ట్ చేస్తుంది. ఎవరికి అగేన్స్ట్ ప్రొటెస్ట్ చేస్తుంది? ఆమెకి అగేన్స్ట్గానే. కాకపోతే అలాంటి న్యూస్ మనం చదివి వేస్ట్ కదా. సో అలాంటివి అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ అసలు మెయిన్గా మనం చదవాల్సిన ఏరియా ఏమిటి అంటే సోషియో ఎకనామిక్ ఇష్యూస్ ఉంటాయి. సోషియో ఎకనామిక్ ఇష్యూస్ అంటే సొసైటీలో ఏదైనా చేంజెస్ వచ్చాయా, ఎకనామికల్ పర్స్పెక్టివ్లో ఏదైనా చేంజెస్ వచ్చాయా. టేక్ ఎగ్జాంపుల్ ఉమెన్ ఇష్యూస్. ఓకే, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఏం చేస్తున్నాం, వీఆర్ రీసెంట్లీ ఇంట్రడ్యూస్ దట్ ఉమెన్ రిప్రజెంటేషన్ లేదు. ఓకే, ఎక్కడ పార్లమెంట్లో రిప్రజెంటేషన్ లేదు, వాళ్ళకి సర్టన్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇవ్వాలి అని చెప్పాం. నెక్స్ట్ తెలంగాణలో చూసుకుందాం. తెలంగాణలో ఏం చేశారు, ఉమెన్స్కి వీ ఆల్సో ప్రొవైడెడ్ దెమ్ ఫర్ లెజిస్లేటివ్ సీట్స్ ఎలా ఇస్తున్నామో ఫ్రీ బస్సెస్ ఇస్తున్నారు. ఓకే, ఆ ఫ్రీ బస్సెస్ ఎందుకు ఇస్తుండ్రు, ఎలా ఇస్తుండ్రు, దానివల్ల ఏంటి ఇంపాక్ట్, ఉమెన్ ఇష్యూస్ ఏమైనా చేస్తుండ్రా? దట్ ఈస్ అ నెగిటివ్ ఆస్పెక్ట్. కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన మొదటి తప్పు ఫ్రీ బస్ ఇవ్వడం, దానివల్ల బడ్జెట్ నాశనం అవుతుంది తప్ప ఏం లేదనమాట. నెక్స్ట్ మహాలక్ష్మి స్కీమ్ ఉంది. ఆ మహాలక్ష్మి స్కీమ్లో ఇంకా చాలా ఉన్నాయి. టేక్ ఎగ్జాంపుల్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ, 200 యూనిట్ల వరకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ. ఓకే, దాని తర్వాత ఫ్రీ ఇల్లు, ఎవరైతే విడోస్ ఉంటారో అంటే సింగిల్ మదర్స్ ఉంటారో వాళ్ళకి ఫ్రీ ఇల్లులు ఇవ్వటం. ఓకే, లేకపోతే ల్యాండ్ ఇవ్వటం, ఏదో ఒకటి ఇవ్వటం. సో ఇలాంటి నథింగ్ బట్ ఉమెన్ ఇష్యూస్ కానీ ఏదైనా వచ్చినాయి అనుకోండి, డెఫినెట్గా చూడాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్కు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏమైనా తీసుకొస్తుండ్రా? ఓకే, ఎలా స్టేట్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎన్సీఆర్టీస్లో ఏమైనా చేంజ్ చేస్తుండ్రా? ఓకే, ఎలాంటి సెక్షన్స్ మారుస్తున్నారు? ఓకే, ఇలాంటి చేంజెస్ ఏమైనా వచ్చినాయి ఎడ్యుకేషన్ పాలసీలో. నెక్స్ట్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అనుకో, ఇందాక చెప్పాం ఏది, టేక్ ఎగ్జాంపుల్ కోవిడ్-19 వచ్చింది. కోవిడ్-19కి సంబంధించింది ఏం కావాలి, వ్యాక్సిన్స్ కావాలి. సో వ్యాక్సిన్ డెవలప్మెంట్ కోసం ఎవరినో కల్పిస్తారు. సో దోస్ ఆర్ లైక్ రిలేటెడ్ చేంజ్. సైంటిఫిక్గా చూసుకుంటే అది పనికొస్తుంది. ఎకనామికల్ పర్స్పెక్టివ్ చూసుకుంటే వాళ్ళకి ఎలా ఇవి ఇస్తాము, ఏంటి మెడిసిన్స్ ఇస్తాము, వ్యాక్సిన్స్ ఎలా ఇస్తాము, వీటి మీద. లేకపోతే ఇష్యూస్ ఆఫ్ పాలసీస్ అఫెక్టింగ్ ద వల్నరబుల్ సెక్షన్స్. టేక్ ఎగ్జాంపుల్ ఏంటది, రేషన్ కార్డ్స్ ఉన్నాయి. రేషన్ కార్డ్స్ వల్ల వాళ్ళకి ఫుడ్ ఎలా ఇస్తాము, ఇలాంటి ఇష్యూస్ కనుక ఏమైనా ఉన్నాయనుకోండి, ఇవి కంపల్సరీ న్యూస్ పేపర్లో ఫోకస్ చేయాల్సిందే. ఏదైనా లా కానీ ఏదైనా చేంజ్ చేస్తుండ్రా, కంపల్సరీ చూడాలి. నెక్స్ట్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్. ఓకే, నేషనల్ ఇష్యూ ఏంటది, మొన్నటిదాకా పహల్గామ్ అటాక్ చూడాలి కంపల్సరీ. ఇంటర్నేషనల్ ఇష్యూ ఏంటది, ఇంటర్నేషనల్ ఇష్యూ నౌ వీఆర్ సెండింగ్ అవర్ ఓన్ పర్సన్స్ ఫర్ డీబ్రీఫింగ్ ద టెర్రరిజం. అంతేనా? ఫస్ట్ అదే మాట్లాడుకున్నాం న్యూస్ పేపర్లో, దాని గురించి నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ జరిగితే. నెక్స్ట్ పొలిటికల్ పార్టీస్ గురించి, పొలిటికల్ న్యూస్ గురించి కంప్లీట్ అవాయిడ్ చేయండి. ఓకే, దాని తర్వాత దేని గురించి, ఏదైతే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏమైనా చేంజెస్ చేస్తుంది. టేక్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు వక్ఫ్ లా తీసుకొచ్చారు. ఎవరు, లెజిస్లేచర్ తీసుకొచ్చింది. కానీ లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో పాస్ అయింది, బట్ విత్ ఫియర్స్ అపోజిషన్ చాలా ఎక్కువ వచ్చిందనమాట. ఇండియా బ్లాక్ మొత్తం అపోజ్ చేసింది. కాకపోతే ఏంటంటే అమెండ్మెంట్స్ చేసి తిరిగి వక్ఫ్ బిల్ని అయితే పాస్ చేశారు. వక్ఫ్ బిల్ని పాస్ చేశాక కూడా సుప్రీంకోర్టు మళ్ళీ దాన్ని ఏం చేసింది, లెట్ మీ హియర్ దాట్ ఎగ్జాక్ట్ బిల్, అసలు కాన్స్టిట్యూషన్ సంబంధించిన బిల్లు లాగా ఉందా లేదా
ఐడెంటిఫై చేయడానికి చెప్పింది. సో ఇక్కడ ఏమైంది, సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించిన అమెండ్మెంట్స్ ఏమైనా చేసి కనుక ఉంటే దాని మీద చూడాలి. లెజిస్లేటివ్ కానీ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసెస్లో కానీ ఏదైనా చేంజెస్. టేక్ ఎగ్జాంపుల్, అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్లో గవర్నర్, తమిళనాడు గవర్నర్ ఉన్నాడు, కొన్ని బిల్లులు ఆపేశాడు. ఓకే, బిల్లు ఆపేసి తమిళనాడు గవర్నమెంట్కి ప్రాపర్ చేయాలనుకోవట్లే. సో ఇప్పుడు అతను ఆ బిల్ని పాకెట్ వీటో అంటాం దాన్ని. అంటే టేక్ ఎగ్జాంపుల్, ఒక అమెండ్మెంట్ తీసుకురావాలని లెజిస్లేచర్ చాలా ట్రై చేసింది స్టేట్ అసెంబ్లీ, కాకపోతే అతను తీసుకొచ్చి ఆ బిల్లుకి అసెంట్ ఇవ్వట్లే, సంతకం పెట్టింది ముందుకు వెళ్ళదనమాట. నెక్స్ట్ ప్రెసిడెంట్కి పంపిస్తున్నాడు, టైం పాస్ చేస్తున్నాడు, అసలు అసెంట్ ఇవ్వట్లేదు. అసెంట్ ఇవ్వకపోతే ఆ బిల్లులోనే ఉంటుంది, చట్టం కింద మారదనమాట. సో మారకుండా చేయగలుగుతున్నాడు అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్. అలాంటి ప్రాసెస్లో కనుక ఏమైనా న్యూస్ వచ్చిందంటే కంపల్సరీ చూడాలి. ఆల్వేస్ ఫోకస్ ఆన్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టు వర్డిక్ట్. ఏమైనా వర్డిక్ట్స్ ఇస్తుందా? టేక్ ఎగ్జాంపుల్, సుప్రీంకోర్టు ఏమైనా రీసెంట్ వర్డిక్ట్ ఇచ్చిందా? వక్ఫ్ బిల్లే. వక్ఫ్ బిల్ కాన్స్టిట్యూషనల్లా కాదా నేను చెప్తాను, ఓకే లెట్ మీ హియర్ అని చెప్పింది. సో సుప్రీంకోర్టు మీద చూడొచ్చు. హైకోర్టు వర్డిక్ట్స్ ఉన్నాయా? ఫారినర్స్ రైట్ టు లివ్, అంటే ఇక్కడ ఉండటానికి వాళ్ళకి అధికారం లేదు అకార్డింగ్ టు ఆర్టికల్ 19(1) clause E అంట. అంటే దే డజంట్ హ్యావ్ ద రైట్ టు డిమాండ్. ఓకే, ఇక్కడ ఉండడానికి ఫారెన్ నేషనల్స్కి ఇక్కడ ఉండటానికి డిమాండ్ చేసే అధికారం లేదని చెప్పేసి హైకోర్టు ఒక వర్డిక్ట్ ఇచ్చింది. సో ఇలాంటి న్యూస్లో ఏమైనా ఉన్నాయో కంపల్సరీ చూడాలి. నెక్స్ట్, డు నాట్ పే అటెన్షన్ టు ద డెత్స్, అవార్డ్స్ ఆర్ స్పోర్ట్స్ సెక్షన్. డెత్స్ గురించి, ప్రతి ఒక్కళ్ళ డెత్స్ గురించి అయితే అవసరం లేదు, బట్ ఇలాంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సబ్జెక్ట్ స్పెసిఫిక్గా, ఇతనేంటి జాగ్రఫీకి పనికొస్తారు, ఇతనేంటి సైన్స్ అండ్ టెక్నాలజీ పనికొస్తాడు, ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్కి పనికొస్తాడు. సో ఇలాంటి వాళ్ళు కనుక చనిపోతే ఇట్స్ ఇంపార్టెంట్. రతన్ టాటా ఉన్నారు, హీ వాస్ అన్ లైక్ ప్రాపర్ పర్సన్. అతని గురించి నేర్చుకోవచ్చా అంటే ఎస్, సమ్వాట్ గుడ్. బట్ టేక్ ఎగ్జాంపుల్, విజయ్ మాల్యా చనిపోయాడు, అవసరం మనకి? అవసరం లేదు అంటే అనకూడదు, బట్ చనిపోయాడు అనుకుందాం. ఓకే, అప్పుడు అలాంటి న్యూస్లు అవసరం లేదు. ఓకే, ఏదైనా అన్ఇంపార్టెంట్ పర్సన్ చాలామంది చనిపోయారు అనుకుంటే వాళ్ళ గురించి నెగ్లెక్ట్ చేసేయచ్చు. ఓకే, జస్ట్ ఏంటంటే పైన చదివి వదిలేయండి, వాళ్ళు అసలు ఎందుకు వచ్చారు ఏంటి అనేసి చదివేసి వదిలేయండి. నెక్స్ట్, ఆల్వేస్ రీడ్ ద సిలబస్ ఆఫ్, ఆల్వేస్ ఏం చదువుతారంటే ఆ సిలబస్లో ఏమేమి ఉన్నాయి, నేషనల్ ఈవెంట్స్ ఉన్నాయా, స్టేట్ ఈవెంట్స్ ఉన్నాయా, రీజనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా. సిలబస్ చదవకుండా మనం ఎగ్జాక్ట్గా ఏది ఉమెన్ ఇష్యూస్, ఏది హెల్త్ రిలేటెడ్ ఇష్యూ అనేది చెప్పలేమన్నమాట. సో సిలబస్ని మల్టిపుల్ టైమ్స్ అది బట్టి పడతారో ఏం చేస్తారో తెలియదు, కానీ మీరైతే ఒకటి చేయాలి, అదేంటంటే సిలబస్ గుర్తుండేటట్టు చేసుకోవాలి. నెక్స్ట్, ఇప్పటిదాకా అయితే న్యూస్ పేపర్లో డిఫరెంట్ సెక్షన్స్ గురించి చెప్పా, దాని తర్వాత ఎలా చదవాలో చెప్పా, రైట్. సో ఏమేమి చదవాలో కూడా చెప్పా, ఏమేమి అవాయిడ్ చేయాలో చెప్పా. టేక్ ఎగ్జాంపుల్, స్పోర్ట్స్ పేపర్ అవాయిడ్ చేయొచ్చు అని చెప్పా. ఓకే, వరల్డ్ ఇష్యూస్ అయితే ఓన్లీ ఇంపార్టెంట్ ఇష్యూస్ తప్ప మిగతా ఇష్యూస్ అన్నీ అవాయిడ్ చేయొచ్చు అని చెప్పా. సో ఇలా ఏం చదవద్దో ఏం చదవాలో చెప్పా కదా. నవ్ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, హిందూ న్యూస్ పేపర్ ఫస్ట్ రోజు చాలా ఎగ్జైట్మెంట్గా చదువుతాం, బట్ పోగా ఏమైందంటే అంత ఇంట్రెస్ట్ రాదు మనకి. ఎందుకు రాదంటే, హిందూ న్యూస్ పేపర్లో చేసేది ఏంటంటే వాడికి రీడర్స్ కావాలి. అంటే కొత్త పర్సన్స్ ఎవరైతే న్యూస్ పేపర్ చదవాలనుకుంటాడో వాడిని ఆశ్చర్యపరచాలని చెప్పేసి కొత్త పదాలను ఇంట్రడ్యూస్ చేస్తాడు. సో ఇంత పెద్ద లెటర్ రాసే బదులు ఒక చిన్న వర్డ్స్లలో ఏమైనా చిన్నగా చేయొచ్చా అని ఐడెంటిఫై చేసుకుంటాడు. ఐడెంటిఫై చేసుకున్నప్పుడు ఏం చేయగలుగుతాడు, హీ విల్ ట్రై టు రెడ్యూస్ దట్. ఓకే, కొత్త పదాన్ని యూస్ చేసి ఏమైందంటే ఆ పెద్ద సెంటెన్స్ని కాస్త చిన్న వర్డ్స్కి చేయొచ్చు. కానీ ఆ వర్డ్స్ మనకు అర్థం కాలే అనుకో, మనం ఉండగలుగుతామా? ఉండలేం. ఫస్ట్లో మాత్రం ఏదో ఎగ్జైట్మెంట్గా చదువుతాం, ఆ వర్డ్ ఎత్తుకుంటాం చదువుతాం, ఆ వర్డ్ ఎత్తుకుంటాం చదువుతాం, బట్ లేటర్ ఆన్ ఇట్ ఈస్ వెరీ హార్డ్. ఓకే, సో దానికోసం మనం ఏం చేయాలి, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే యూ షుడ్ బిల్డ్ యువర్ వొకాబులరీ. ఓకే, వొకాబులరీ బిల్డ్ చేయాలి. ఎందుకు బిల్డ్ చేయాలంటున్నా అంటే, ఓకే, బిల్డ్ యువర్ వొకాబులరీ ఎందుకు బిల్డ్ చేయాలంటున్నా అంటే, పదాలు తెలియకుండా సెంటెన్స్ అస్సలు అర్థం కాదు. ఓకే, దేర్ ఈస్ అన్ అదర్ ఆస్పెక్ట్. ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే, ఒకవేళ మీకు పదాలు రావట్లే అనుకోండి, సెంటెన్స్ మొత్తం చదివేయండి, ఓవరాల్గా అసలు ఏం చెప్తున్నా అనేది మీకు అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కావట్లే అంటే యు ఆర్ ల్యాకింగ్ దట్ వర్డ్స్. సో ప్రతిదీ మనం మొదటికే వస్తుంది అనమాట. సో ఆ మొదటికి రాకుండా సొల్యూషన్ ఏంటంటే ఆ పదం ఏంటనేది నేర్చుకోవాలి. ప్రతిరోజు ఒక 5 పదాలు నేర్చుకోండి. టేక్ ఎగ్జాంపుల్, ఇదే చూద్దాం, ఇదే ఆర్టికల్ చెప్తా, ఇది పెద్దగా చేశాను కాబట్టి ఇవాళ ఆర్టికల్. లెట్ us రీడ్ దిస్. WHO adopts
pandemic agreement to strengthen global health preparedness. Okay, WHO adopts pandemic agreement to strengthen global health preparedness. ఇక్కడ ఏమైందంటే పాండమిక్ అనేది కొత్త పదం, అవునా? అగ్రిమెంట్ అనేది తెలుసు, స్ట్రెంగ్థన్ గ్లోబల్ హెల్త్ ప్రిపేర్నెస్ తెలుసు. ఇప్పుడు ఒక వర్డ్ ఐడెంటిఫై చేసుకున్నాం. పాండమిక్ అంటే ఏంటి? పాండమిక్ అంటే నథింగ్ బట్ నీ కంట్రీని కానీ ప్రపంచాన్ని మొత్తానికి కానీ ఏదైనా కంగారులో పడేసింది అనుకోండి. టేక్ ఎగ్జాంపుల్, కోవిడ్-19 ఉంది, ఎక్కడో చైనాలో పుట్టి ఏం చేసింది, ప్రపంచం మొత్తానికి స్ప్రెడ్ అయింది. ప్రపంచం మొత్తాన్ని కూడా ఆల్మోస్ట్ నాశనం చేయాలని ట్రై చేసి చాలామంది ప్రాణాలు తీసింది. ఓకే, ఇట్ వాస్ లైక్ పాండమిక్ ఎఫెక్ట్. ఓకే, ఇట్ విల్ నాట్ ఓన్లీ ఎఫెక్ట్ ఫర్ యువర్ రీజన్, ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ నేషన్ ఆర్ ఇట్ విల్ ఎఫెక్ట్ హోల్ కంట్రీ. ఓకే, దాన్ని పాండమిక్ అంటాం. నెక్స్ట్ సెకండ్ వర్డ్ చూద్దాం. ఈయన మూవ్ టు బాల్స్టర్. బాల్స్టర్ అంటే టు సపోర్ట్, అంటే ఇంకా స్ట్రాంగ్గా చేయటానికి. సో కొత్త పదం బాల్స్టర్ అనేది మనం చూసుంటాం. ఇదే బాల్స్టర్ని ఇంకొక మనకు తెలిసిన పదం రాద్దాం. ఈయన మూవ్ టు స్ట్రెంగ్థన్. ఓకే, స్ట్రెంగ్థన్ అని చెప్పేసి ఇలా పెద్ద పదం రాసా. ఇప్పుడు ఏమైంది, ఈ లైన్ కాస్త పెరిగింది, ఈ గ్లోబల్ కాస్త కింద జరిగింది. కింద జరిగినప్పుడు ఏమైంది, పదాలు పెరుక్కుంటూ పోతూ ఉంటాయి. నాకు పేపర్ చిన్నది కాకపోతే ఎక్కువ లెంగ్త్ రావద్దు, కానీ తక్కువ లెంగ్త్లో రావాలి, కానీ పెద్ద పదం వద్దు, చిన్న పదాలు ఉండాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, బాల్స్టర్ అని పెట్టా. బాల్స్టర్ అంటే నథింగ్ బట్ స్ట్రెంగ్థన్, మేక్ ఇట్ స్ట్రాంగ్, మేక్ ఇట్ మోర్ సపోర్టివ్. నెక్స్ట్ ఏం చేసా, ఇక్కడ గ్లోబల్ కొలాబరేషన్ అండ్ ఎన్ష్యూర్ ఏ స్ట్రాంగర్ అండ్ మోర్ ఈక్విటబుల్ రెస్పాన్స్ టు ఫ్యూచర్ పాండమిక్స్. సో ఈ సెంటెన్స్ మొత్తాన్ని ఇంకా స్ట్రింక్ చేయగలిగా, అంటే 5 లైన్లలో చేయగలిగా. ఎందుకు చేయగలిగా, ఎందుకంటే చిన్న చిన్న పదాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఇంకా చిన్నగా చేయగలిగా, రీఫ్రేజ్ చేయగలిగా. ఓకే, ఆ మొత్తం సెంటెన్స్ని రీఫ్రేజ్ చేయగలిగా. ఎందుకు చేయగలిగా, లైక్ ఆ పదాన్ని మార్చాను కాబట్టి. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి పదం కూడా మీనింగ్ ఎత్తుకోవాలి. ఇనీషియల్గా కొన్ని పదాలను మీనింగ్ ఎత్తుకొని ఆ పదాలను వాడటం మొదలుపెట్టాలి. ఎలా మొదలు పెడతారు, డే టు డే యాక్టివిటీస్లో ఐ వాంట్ టు బాల్స్టర్ మై హెల్త్. ఓకే, ఎలా స్ట్రాంగ్ చేస్తావు, ఐ వాంట్ టు ఈట్ స్ట్రాంగెస్ట్ ఫుడ్. ఓకే, హెల్తీ ఫుడ్. అది తీసుకుంటే ఏమైంది, ఐ విల్ ట్రై టు స్ట్రెంగ్థన్ మై ఇమ్యూన్ సిస్టమ్. అంతేనా? సో ఇలా చెప్పొచ్చు. సో ఇలా వాడండి. ఒక పదంని తీసుకోండి, ఆ పదాన్ని పక్కన పెట్టేసి అవి రాసుకొని రోజు మాత్రం 5 వర్డ్స్ కంపల్సరీ నేర్చుకొని దాన్ని రోజు పదజాలం కింద వాడితే ఏమైందంటే ఆటోమేటిక్గా యూ విల్ థ్రైవ్ త్రూ దిస్. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా ఉందా? టేక్ ఎగ్జాంపుల్, ఇంకేముంది, అగ్రిమెంట్ ఓవర్ కల్మినేషన్ ఆఫ్ 3 years of negotiation initiated response, plenary session. See, plenary అంటే plenary is nothing but a word called అందరు అగ్రిమెంట్ చేసుకుని అక్కడికి వచ్చి కలుస్తున్నారు. టేక్ ఎగ్జాంపుల్, ఒక అసెంబ్లీ ఉంది. ఓకే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు, వాళ్ళందరూ అక్కడ కంపల్సరీ వచ్చి దాన్ని అటెండ్ చేయాలన్నమాట. టేక్ ఎగ్జాంపుల్, మీ క్లాసెస్ లాగా మీరు క్లాసెస్ రాకుండా అప్పుడప్పుడే వస్తే ఏమైంది, లైక్ ఇట్ వాస్ నాట్ ఏ ప్లీనరీ సెషన్ అంటే మ్యాండేటరీ టు మేక్ యూ ప్రజెంట్ ఇన్ దాట్ సిచ్యువేషన్. దిట్ ఈస్ కాల్డ్ ప్లీనరీ సెషన్. సో ఇలా కొన్ని ఆర్టికల్స్ని ఐడెంటిఫై చేసుకోండి. సో ఈ ఆర్టికల్ మొత్తం దేని మీద చెప్తుందంటే, సెకండ్ ఆఫ్టర్ ఐడెంటిఫైయింగ్ దిస్ ఆర్టికల్స్, దీని మొత్తం ఏం చెప్తుంది జిస్ట్ రాసుకోండి. ఈ జిస్ట్ ఏంటంటే, WHO కోవిడ్-19 అనే పాండమిక్ వచ్చింది, దానివల్ల మనం ప్రమాదంలో పడ్డాము, చాలా కంట్రీస్ నాశనం అయిపోయాయి, ఏంటంటే ఎకనామికల్గా కొలాప్స్ అయిపోయాయి. అలాంటి సిచ్యువేషన్ రావద్దు అంటే మనం అందరం కలిసికట్టుగా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి పాండమిక్ అప్రోచ్ అనేది ఒకటి పెట్టుకుందాం. అందరం కలిసి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మీరు కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, రీసెర్చ్ చేద్దాం, వాటి మీద ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రానియకుండా, ఫ్యూచర్లో ఇలాంటి రోగాలు వస్తే ఇలాంటి సొల్యూషన్ తీసుకొద్దాం అని చెప్పేసి WHO ఏం చేసిందంటే ఒక గ్లోబల్ హెల్త్ ప్రిపేర్డ్నెస్ అనే ఈవెంట్ కోసం కండక్ట్ చేసి అందులో ప్రతి కంట్రీస్ యాక్సెప్ట్ చేశాయంట. ఎన్ని కంట్రీస్? 124 కంట్రీస్ యాక్సెప్ట్ చేశాయంట. 11 మాత్రం రాలేదు, అసలు 0 members అబ్జెక్షన్, అంటే యునానిమస్గా ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళందరూ ఓటేశారనమాట. దిస్ ఈజ్ కాల్డ్ లైక్ వన్ ఈవెంట్. ఓకే, సో ఫస్ట్ మీరు ఏం చేయాలి, బిల్డ్ వొకాబులరీ. ఫస్ట్ మీరు వర్డ్స్ నేర్చుకొని దాని తర్వాత ఏం చేస్తారు, ఆ వర్డ్స్ పదం నేర్చుకొని తెలుగులోకి మార్చి దాని తర్వాత డే టు డే యూజ్ చేయండి. ఓకే, నెక్స్ట్ కొన్ని వర్డ్స్ ఉంటాయి మళ్ళీ వస్తూ ఉంటాయి. ఓకే, టేక్ ఎగ్జాంపుల్, పాండమిక్.
ఇక్కడ ఒకసారి చూసుంటారు, మళ్ళీ వేరే దగ్గర హెల్త్ దగ్గర కూడా మళ్ళీ పాండమిక్ చూసుంటారు, లేకపోతే గ్లోబల్ హెల్త్. కొన్ని పదాలు రిపీటెడ్గా ఉంటాయి. ఆ పదాలు మీకు తెలిసిపోయి ఉండాలి. ఆ పదాలు ఏంటంటే ఐడెంటిఫై చేసుకోండి. టేక్ ఎగ్జాంపుల్, హెల్త్ మీద సంబంధించిన వాటికి టైంలోనే పాండమిక్ అనే వర్డ్ వస్తుంది. ఓకే, ఆర్ ఎల్స్ లైక్ ఇంకేమున్నాయి, టేక్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్స్ అడాప్టెడ్ WHO పాండమిక్ అగ్రిమెంట్, ఇది నార్మలే. కలిమినేషన్ అంటే ఏంటి, కాంబినేషన్, అన్నిటినీ కాంబినేషన్. ఇది కూడా ఎక్కడ వస్తుంది, హెల్త్కి సంబంధించింది, గవర్నమెంట్ ఆపరేషన్స్కి సంబంధించిన దాంట్లోనే వచ్చింది. సో కొన్ని పదాలు కొన్ని సెక్షన్స్లో ఐడెంటిఫై చేసుకుంటాం. టేక్ ఎగ్జాంపుల్, ఇందాక కాన్స్టిట్యూషన్ అన్నాం. కాన్స్టిట్యూషన్ ఎక్కడ వస్తుంది, పాలిటీ సబ్జెక్ట్లో వస్తుంది. ఓకే, గవర్నమెంట్కి సంబంధించిన దాంట్లో వస్తుంది. సో ఐడెంటిఫై చేసుకోండి. కొన్ని పదాలు మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. ఆ పదాలని మీ మైండ్లో ఉండాలి. మీరు రాసేటప్పుడు కానీ, మీరు ఎక్కడైనా చెప్పేటప్పుడు కానీ, మీరు ఎక్కడైనా వాడేటప్పుడు ఆ పదాలను యూజ్ చేయడం మొదలుపెట్టండి. ఫోకస్ ఆన్ హై ఫ్రీక్వెన్సీ న్యూస్ పేపర్ వర్డ్స్. అవి ఏంటి, టేక్ ఎగ్జాంపుల్, ఎలక్షన్ కానీ, బడ్జెట్ కానీ, ప్రొటెస్ట్ కానీ, ఎకనామిక్ కానీ, ఇంకా డిఫరెంట్ సెక్షన్స్. అందుకోసం ఎగ్జాంపుల్ చెప్పా. పాండమిక్ కానీ, కలిమినేషన్ కానీ, ఇంకేదైనా గ్లోబల్ హెల్త్ కానీ, ఇట్లాంటి రిపీటెడ్గా వస్తున్నాయంటే దేని కింద వస్తున్నాయి, హెల్త్ సెక్షన్ కింద వస్తున్నాయి. ఓకే, కాన్స్టిట్యూషన్, పాలిటీ సెక్షన్ కింద వస్తుంది. ఇలా ఐడెంటిఫై చేసుకోండి. నెక్స్ట్, ప్రతి దాని మీనింగ్ని తెలుగులో మార్చుకోండి. అప్పుడే చాలా రోజులు గుర్తుంటుంది అనమాట. లేకపోతే మనకేమవుతుంది, వీ కెనాట్ రిమెంబర్ ఫర్ లాంగర్ టైం. ఓకే, సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఇంగ్లీష్ వర్డ్స్, 5 ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకోండి డైలీ. ఆ 5 ఇంగ్లీష్ వర్డ్స్ని వాడుక భాషలో వాడండి. దాని తర్వాత ఏమైంది, మీకు ఒకవేళ మొత్తం ఆ సెంటెన్స్, ఆ పదాలు అర్థం కావట్లేదు అనుకోండి, హోలిస్టిక్గా మొత్తం చదివేయండి. దాని యొక్క జిస్ట్ని నేర్చుకోండి. దిస్ వాజ్ ద థీమ్ ఆఫ్ సెకండ్ స్లైడ్. ఓకే, దాని తర్వాత సింప్లిఫైయింగ్ ద సెంటెన్స్. థర్డ్ స్లైడ్లో ఈ న్యూస్ పేపర్ని ఇంకా ఎఫిషియెంట్గా ఎలా చదవాలని చెప్తా. సో థర్డ్ స్లైడ్లో ఏం చేస్తున్నామంటే, సూర్యవంశీ షైన్స్ బ్రైట్ యాజ్ రాయల్స్ ఎండ్ క్యాంపెయిన్ ఆన్ హై. ఓకే, ఈ లాంగ్వేజ్ మనకి మ్యాక్స్ టు మ్యాక్స్ అర్థం కాదు, అవునా? సో హిందూ న్యూస్ పేపర్ చూడగానే మొత్తం చదవాలా అంటే మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ కొన్ని రోజులు హెడ్డింగ్స్ చదవండి. హెడ్డింగ్స్ చదవటం వల్ల న్యూస్ ఏంటనేది ప్రెడిక్ట్ చేయండి. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, ఈ ప్రెడిక్ట్ చేసినప్పుడు మీరు నెక్స్ట్ న్యూస్ ఏంటనేది దాని లోపల ఏముందనేది చెప్పగలుగుతారు. టేక్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ ఎ కాంప్లికేటెడ్ కైండ్ ఆఫ్ సైడ్ హెడ్డింగ్, అవునా? ఈ కాంప్లికేటెడ్ దాన్ని సింప్లిఫై చేద్దాం. సో ఎలా, ఒరిజినల్గా ఏముందంటే, సూర్యవంశీ సైన్స్ బ్రైట్ యాజ్ రాయల్స్ ఎండ్ క్యాంపెయిన్ ఆన్ ఏ హై. దీని పరంగా మనకు అర్థమవుతుంది, ఓకే వీడు బాగా ఆడాడు ఆ రోజు మ్యాచ్లో, దీనివల్ల రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. ఎవరి మీద గెలిచింది, CSK మీద గెలిచింది. దీన్ని సింప్లిఫై చేయి, సూర్యవంశీ పర్ఫార్మ్స్ ఎక్సెప్షనల్లీ వెల్ అండ్ ద రాయల్స్ కంక్లూడెడ్ దేర్ సీజన్ సక్సెస్ఫుల్లీ. అంటే లాస్ట్ గేమ్ అయిపోయింది. ఇక్కడ చూడండి 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ పర్సన్ బాగా ఆడాడు, రెండోది ఈ టీము లాస్ట్లో గెలిచింది. లాస్ట్ మ్యాచ్ అయితే గెలిచింది, లాస్ట్లో అయితే గెలిచింది. ఇక్కడ ఇండివిజువల్ పర్సన్ గురించి చెప్పాడు, సెకండ్ టీమ్ గురించి కూడా చెప్పాడు. సో దీన్ని బ్రేక్ డౌన్ చేయండి. ఇనీషియల్గా మనం చదువుంటే సూర్యవంశీ సైన్స్ బ్రైట్స్ యాజ్ రాయల్స్ అండ్ ద క్యాంపెయిన్ ఆన్ హై, అర్థమవుతుందా? సో కొంచెం కాంప్లికేటెడ్ ఉంది కాబట్టి దాన్ని బ్రేక్ డౌన్ చేసేసి సింప్లిఫై చేసుకోండి. ఇలా చేసుకోండి. దాని తర్వాత మీరు తెలుగులోకి మార్చుకోండి. సూర్యవంశీ బాగా ఆడాడు కాబట్టి రాజస్థాన్ రాయల్స్ లాస్ట్ మ్యాచ్ అట్లీస్ట్ విన్ అయింది, దాంతో ఈ సెషన్ వాళ్ళకి అయిపోయింది అని చెప్పేసి అంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ దట్ యాక్టివ్ రీడింగ్ ప్రాక్టీసెస్. యాక్టివ్ రీడింగ్ ప్రాసెస్ ఎలా అంటానంటే, ఇందాక చెప్పినట్టు హోల్ ఆర్టికల్ చదవటం హిందూ న్యూస్ పేపర్లో రోజు కూర్చొని కొన్ని రోజులు అయ్యాక అలవాటు అయింది. అలవాట్లో ఏ కష్టమైన పని కూడా చాలా ఫాస్ట్గా చేసేస్తాం. టేక్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఒక లెటర్ రాయమంటే ఇనీషియల్గా క్లియర్గా రాయలేను, బట్ రోజు రాశాను అనుకోండి, నాకు మజిల్ మెమరీ డెవలప్ అయింది. ఇనీషియల్గా చాలా వర్స్ట్గా రాసిన లెటర్ కాస్త చాలా ఈక్వల్గా అందంగా రాయగలుగుతా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్. సో ఇలానే హిందూ న్యూస్ పేపర్ ఫస్ట్ రోజే మొత్తం చదివితే ఏమైంది, విల్ నాట్ అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ వాట్ హిందూ న్యూస్ పేపర్, బోర్ కొట్టేసి వదిలిపడేస్తాం. అలా అవ్వద్దు అనుకుంటే ఏం చేయాలి, మీరు ఏం చేయాలి, మెల్లమెల్లగా ఫస్ట్ హెడ్లైన్ని గెస్ చేయండి. ఇందాక చెప్పినట్టు అసలు దీని పరంగా ఏం చెప్తున్నారు, నో డెసిషన్ ఆన్ పాకిస్తాన్స్ పార్టిసిపేషన్ ఇన్ ఏషియా కప్. ఏది, హాకీ. ఓకే, ఏషియా కప్ అనేది ఒకటి జరుగుతుందంట. అది జరుగుతుంది కాబట్టి ఎక్కడ జరుగుతుంది, ఒకవేళ ఇండియాలో జరిగితే పాకిస్తాన్ వాళ్ళకి ఇంకా, అంటే పాల్గమ్ అటాక్ జరిగింది కదా, వాళ్ళని తీసుకొస్తామా, వాళ్ళని ఆడిపిస్తామా లేదా, గెస్ చేయి.
ఇలా గెస్ చేసి మ్యాక్స్ న్యూస్ అదే ఉంటుంది. ఎలా అప్కమింగ్ ఏషియా కప్లో వాళ్ళని రాగలుగుతున్నారా, ఓకే. ఇక్కడ ఏమంటున్నారు, ఫెడరేషన్ ఏమంటుందంటే గవర్నమెంట్ అడ్వైజెస్ లైక్ కట్టుబడి ఉంటాం, గవర్నమెంట్ ఏది చెప్తే అది. పాకిస్తాన్ వాళ్ళకి వీసాస్ ఇవ్వాలంటే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తే ఇస్తాం, లేకపోతే ఇయ్యమని చెప్పేసి ఈ ఆర్టికల్ మొత్తం చెప్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని, ఈ హెడ్డింగ్ బేస్ చేసేసుకొని మొత్తం మిగతా న్యూస్ని గెస్ చేద్దాం. కొన్ని రోజులు ఒక గేమ్ లాగా చేసుకుందాం. గేమ్ లాగా చేసుకుంటే ఆటోమేటిక్గా మనం చేయగలుగుతాం. దాని తర్వాత ఏం చేస్తాం, ఇదంతా చదివి దీన్ని తెలుగులో సమరైజ్ చేయి. ఎలా అంటే మొత్తం చదివాక అసలు ఏమేమి ఉంది, ఓకే, ఎక్కడెక్కడ జరుగుతుంది, ఎంతమందిని యాక్సెప్ట్ చేస్తాం, గవర్నమెంట్ రూల్స్ని అతిక్రమించాం. దాని తర్వాత ఇక్కడ ఏమేమి చెప్తున్నాడు, ఇండియా కంట్రీ ఫస్ట్ అని చెప్తున్నాడు, ఓకే. ఈ హాకీ గేమ్ గురించి మాట్లాడేటప్పుడు కంట్రీ ఫస్ట్ అని చెప్తున్నాడు. సో ఇలా తెలుగులో మీరు దాన్ని జిస్ట్ లాగా తీసుకొచ్చి పెట్టేయండి. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ అసలు ఇది ఎందుకు, ఈ ఆర్టికల్ ఎందుకు ఇస్తున్నాడు, దీనివల్ల ఏంటి లాభం, హూ వాస్ టాకింగ్ రిగార్డింగ్ దట్, ఇట్ వాస్ లైక్ ఫెడరేషన్, ఓకే. వాట్ హీ వాస్ టాకింగ్ అబౌట్, హీ వాస్ టాకింగ్ అబౌట్ పాకిస్తాన్ ఇంక్లూజన్, అంటే పాకిస్తాన్ ఆడిపిద్దామా వద్దా, అసలు ఇదంతా అసలు ప్రాసెస్ ఎందుకు వచ్చింది, హౌ దిస్ ప్రాసెస్ కమ్, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ పహల్గామ్ అటాక్ వల్ల, ఓకే. ఇలా మీరు ఆర్టికల్లో 3 క్వశ్చన్లు వేసుకుంటే ఎందుకోసం, దేనికోసం అండ్ ఎప్పుడు జరుగుతుంది ఇవన్నీ, ఇలాంటి కొన్ని క్వశ్చన్లు వేసుకుంటే ఆటోమేటిక్గా ఆర్టికల్ చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట, ఓకే. నెక్స్ట్ విల్ గో విత్ థీమ్, ఓకే. ఇక్కడ ఒకటి ఉంది, ఓకే. హిందూ న్యూస్ పేపర్లో నేను ఇవాళ అయితే ఎక్స్ప్లెయిన్ చేయగలిగా, ఇలా డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి, దాని తర్వాత ఈ ఆర్టికల్ ఇలా ఉంది, ఈ ఆర్టికల్ ఇలా ఉందని. కాకపోతే ఇంకా ఫ్యూచర్లో చెప్పగలుగుతానా, రేపు ఎల్లుండి రాగలుగుతానా, రాలేను. బట్ ఐ హ్యావ్ గివెన్ యూ ప్రాజెక్ట్ టాస్క్ అనమాట. ఆ టాస్క్ ఏంటి, రోజు 5 వర్డ్స్ తీసుకోండి, 5 వర్డ్స్ తర్వాత ఆ 5 వర్డ్స్ని వాడుక భాషలో వాడండి. దాని తర్వాత ఫస్ట్ మీరు ఇనీషియల్గా హిందూ పేపర్ చూడగానే ఏం చేయాలి, ఇనీషియల్గా ప్రతి ఆర్టికల్ న్యూస్ని హెడ్లైన్స్ని నోటిఫై చేసుకోండి. దాని తర్వాత గెస్ట్ చేయండి దాంట్లో ఏం న్యూస్ ఉంటుంది, దాని తర్వాత తెలుగులో ట్రాన్స్లేట్ చేయండి అని చెప్పా. సో దిస్ ఈజ్ లైక్ హ్యాండ్ హెల్డ్ అప్రోచ్ అనమాట. నేను ఒక సర్టన్ థింగ్స్ చెప్తున్నా, దీనివల్ల ఏమైంది, మీరు నా మీద ఎక్కువ డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఈ ప్రాసెస్ కనుక ఫాలో అయితే ఆటోమేటిక్గా హిందూ న్యూస్ పేపర్ ఈజీగా చదివేస్తారు. సో దీనికోసమే స్కఫోల్డ్ డిఫికల్టీ, ఒక కొత్త పదం పెట్టా ఇక్కడ, స్కఫోల్డెడ్. స్కఫోల్డెడ్ అంటే ఏంటంటే ఒక పని ఇనీషియల్గా చేస్తుంటే చాలా కష్టంగా అనిపిస్తుంది, బట్ లేటర్ ఆన్ చేస్తూ ఉంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ అస్. సో ఇనీషియల్గా నేనేం చెప్తున్నా, ఈ ప్రాక్టీసెస్ కనుక మీరు ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆ పద్ధతి చాలా ఈజీగా అయిపోయి ఈజీగా న్యూస్ పేపర్ చదువుతారు అని చెప్తున్నా. సో ఫస్ట్ వీక్ మొత్తం ఏం చేయాలి, వీక్ 1 to 2 ఫోకస్ ఆన్ హెడ్లైన్స్, ఓకే. ఫస్ట్ మీరు ఏం చేయాలి, హిందూ న్యూస్ పేపర్స్ తీసుకోగానే ఫస్ట్ హెడ్లైన్స్ తీసుకోండి. ఏ మస్ట్ విన్ ఫర్ క్యాపిటల్స్ యాజ్ ముంబై ఇండియన్స్ లుక్స్ టు సీల్ ఏ స్పాట్స్ ఇన్ ప్లే ఆఫ్స్. ఇప్పుడు ఈ హెడ్డింగ్ చూడగానే మీకు ఏమైంది, ఇది కూడా స్పోర్ట్స్ పేజ్లో ఉన్న హెడ్డింగ్, ఓకే. దీనివల్ల ఏమైంది, అబ్బా క్రికెట్కి సంబంధించింది, మనకు సంబంధించి మనోడే అని చెప్పేసి వెంటనే ఏం చేస్తారు, ఇదేంటో చదవాలని చూస్తారు. చదివినాక కూడా మీకు ముందే అర్థమైపోద్ది, అంటే వీళ్ళు గెలవకపోతే కంపల్సరీ ముంబై ఇండియన్స్ ఏం చేస్తుంది, ఆ ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోద్ది, వీళ్ళు మ్యాక్స్ బయటికి వెళ్ళిపోవాలి. ఇదైతే మీకు అర్థమై ఉంటుంది. ఈ సెంటెన్స్ని బట్టే ఈ న్యూస్ మొత్తం ఏముంటుంది, ఎలాంటి బాధ్యత ఢిల్లీ క్యాపిటల్స్ మీద ఉందని నువ్వు చెప్పగలుగుతావు, అవునా. నెక్స్ట్ క్యాప్షన్స్లో ఏమైంది, టేక్ ఎగ్జాంపుల్, ఈ చిన్న క్యాప్షన్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ రాహుల్ గురించి కానీ లేకపోతే ఇంకేమన్నా చిన్న వర్డ్స్ ఉన్నాయో అది ఏంటో ఐడెంటిఫై చేసుకోండి. నెక్స్ట్ దాని తర్వాత ఎంటర్టైన్మెంట్ న్యూస్ కానీ స్పోర్ట్స్ న్యూస్ కానీ ఎక్కువ చూడండి ఇనీషియల్గా వీక్ 1 to 2. ఎందుకంటే అస్సలు న్యూస్ పేపర్ అలవాటు లేదు, ఇంగ్లీష్ అసలే అలవాటు లేదు, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అస్సలు అలవాటు లేదు అన్నోళ్ళకే ఇది, ఓకే. ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీవన్. మీకు ఆల్రెడీ అర్థమవుతుందంటే ఇదంతా అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఏంటి న్యూస్లోకి వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఫ్రంట్ పేజ్లో ఉన్న న్యూస్ చదవచ్చు, లేకపోతే ఎడిటోరియల్స్లోకి వెళ్ళిపోవచ్చు, ఓకే. నెక్స్ట్ వీక్ 3 to 4, ఓకే. 3 to 4 ఏం చేయొచ్చు అంటే నేషనల్ న్యూస్లోకి వచ్చేయండి. ఎందుకంటే మీరు ఒక్కసారి మీకు ఇష్టమైన స్పోర్ట్స్ కాలమో ఎంటర్టైన్మెంట్ కాలమో చదువుతున్న కొద్దీ మీకు పదాలు అర్థమైపోతాయి. ఎందుకంటే రోజు 5 పదాలు నేర్చుకుంటారు కదా, అవి నేర్చుకున్నాక నెక్స్ట్ మీరు వెంటనే నేషనల్ న్యూస్లోకి వచ్చాక ఆ పదాలు మ్యాక్స్ రిపీట్ అవుతాయి, వాటి మీనింగ్ ఏంటి మీకు తెలిసిపోయి ఉంటుంది. సో దానివల్ల ఏమైంది, మీకు సింప్లర్ లాంగ్వేజ్లోకి మార్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, ఓకే. దాని తర్వాత ఈ నేషనల్ న్యూస్లో కూడా ఏదైతే ఈజీగా ఉన్న ఆర్టికల్స్ ఉన్నాయో అవే ఫస్ట్ చదవండి, కష్టమైన ఆర్టికల్స్ చదవకండి. నెక్స్ట్
టేక్ ఎగ్జాంపుల్, అవాయిడ్ డెన్స్ ఎడిటోరియల్స్ ఇనీషియల్గా. ఎడిటోరియల్స్ చాలా పెద్దగా ఉంటుంది అనమాట. ఎడిటోరియల్స్ ఆల్మోస్ట్ లైక్ కొత్తగా ఇనీషియల్గా చదివేటోడికైతే 1 hour తినేస్తుంది. అదే అలవాటు ఉన్నోడికైతే మ్యాక్స్ టు మ్యాక్స్ 15 నిమిషాలు 20 నిమిషాల్లో చదివేయగలుగుతాడు. 15 నిమిషాలు మొత్తం అందుట్లో ఏముందో జస్ట్ రాసి చెప్పగలుగుతాడు. బట్ ఫస్ట్ టైం చదివినోడు చాలా కష్టం. సో అందుకోసమే ఇనీషియల్గా చాలామంది హిందూ పేపర్ చూడగానే ఎడిటోరియల్స్ ఓపెన్ చేయాలనుకుంటారు. ద ఫస్ట్ మిస్టేక్ ఈస్ అవాయిడ్ ఎడిటోరియల్స్. అవాయిడ్ లెంగ్తీ ఆర్టికల్స్ ఇన్ ద న్యూస్ పేపర్. చిన్న చిన్న ఆర్టికల్సే ఫస్ట్ చదవండి. నెక్స్ట్ ఇది week 3 and 4లో. week 3 and 4లో ఏంటి, మెయిన్ న్యూస్లోకి వచ్చేయండి. మెయిన్ న్యూస్లో కూడా చిన్న చిన్న ఆర్టికల్స్, సింపులర్ లాంగ్వేజ్లో ఉన్న ఆర్టికల్సే చదవండి. నెక్స్ట్ week 5 తర్వాత ఏంటి, మెల్లమెల్లగా ఎడిటోరియల్స్కి అప్పుడు రండి. అప్పుడు ఏమైందంటే యూ కెన్ అండర్స్టాండ్ వాట్ లాంగ్వేజ్ హీ వాజ్ యూజింగ్, వాట్ జార్గన్స్ హీ వాజ్ యూజింగ్. దాని తర్వాత ఆటోమేటిక్గా మీకు న్యూస్ అర్థమైపోద్ది. సో ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కనుక ఫాలో అయితే యూ విల్ లెర్న్ దిస్ హిందూ న్యూస్ పేపర్ వెరీ ఈజీలీ. వన్ ఈజ్ week 1 ఫోకస్ ఆన్ హెడ్లైన్స్ అండ్ గెస్ వాట్ ఈస్ రిగార్డింగ్ దాట్ హెడ్లైన్స్. అంటే ఆ న్యూస్ని గెస్ చెయ్యండి. ఓకే, దాని తర్వాత స్పోర్ట్స్ యాజ్ వెల్ యాజ్ దేంట్లోకి వెళ్తారు, ఎంటర్టైన్మెంట్. దాని తర్వాత week 3 నుండి ఏం చేస్తారు, మెయిన్ న్యూస్లలోకి రండి. దాంట్లో కూడా ఎడిటోరియల్స్ అస్సలు పట్టుకోవద్దు. సింపులర్గా మీకు అర్థమయ్యే న్యూస్లలోకి వెళ్ళిపోండి. దాని తర్వాత week 5 ఇట్లా 5 వారాలు చేశాక 5 వారాల తర్వాతే ఎడిటోరియల్స్కి రండి. అప్పుడు దెన్ యూ విల్ ఫెమిలియర్ విత్ దిస్ హిందూ న్యూస్ పేపర్ అండ్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. ఓకే, నెక్స్ట్ కొన్ని ఇమేజెస్ చూడండి. ఇలా న్యూస్ పేపర్ ఇంకా ఇంట్రెస్టింగ్ అవ్వాలి అంటే, ఇందాక చెప్పినట్టు ఇలా ఇంట్రెస్టింగ్ అవ్వాలంటే స్కావెంజర్ హంట్ అంటే ఏమంటున్నా అంటే, టేక్ ఎగ్జాంపుల్, రోజుకు ఒక 5 పదాలు నేర్చుకుంటున్నారు కదా, అందుట్లో 5 డిఫరెంట్ పదాలు. టేక్ ఎగ్జాంపుల్, జాగ్రఫీ సబ్జెక్ట్ పరంగా ఒక వర్డ్ తీసుకోండి, వెదర్కి సంబంధించిన ఫినామినా, వెదర్కి సంబంధించిన పర్యాయ పదం ఏమైనా ఉందా ఎత్తుక్కోండి, మొత్తం న్యూస్ ఆర్టికల్ మొత్తం ఎత్తుకండి. బ్రెయిన్కి ఆ కెపాసిటీ ఉంది, మీకు ఈ పదం నేర్పించడమే కాకుండా స్పీడ్గా చదివే అలవాటుని నేర్పిస్తుంది. ఓకే, ఫస్ట్ విత్ ఎ న్యూ వర్డ్. ఓకే, యాజ్ వెల్ యాజ్ ఫైండ్ ఎ ఫోటో విత్ ఎ క్యాప్షన్. ఇప్పుడు ఒక ఫోటో ఉంది, ఈ ఫోటో యొక్క క్యాప్షన్ ఏంటి? టేక్ ఎగ్జాంపుల్, ఈ సూట్ కేస్ యాజ్ వెల్ యాజ్ కాళ్ళు చేతులు పెట్టాడు. ఇట్ మీన్ దట్ ఒక మేల్ పర్సన్ పనితనంలో పడిపోయాక ఏం చేస్తున్నాడంటే అతను ఒక ఐడెంటిటీని మర్చిపోతున్నాడు. టేక్ ఎగ్జాంపుల్, ఉద్యోగం కోసం ఉద్యోగం మాత్రమే చేయగలుగుతాడు. అతను రియల్ లైఫ్లో అనుకున్నది ఏది చేయలేడు అనమాట ఒకసారి ఉద్యోగంలోకి దిగాక. ఎందుకోసం అంటే అతని ఐడెంటిటీ పోతుంది. ఆ ఉద్యోగం కోసం పనులు, చేతులు కాళ్ళు అన్నీ పనిచేసి ఇలా అయిపోతుందంట. సో సెటైరికల్గా ఒక ఇమేజ్ పెట్టారు. సో ఇమేజ్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ ఇలాంటివి చదువుతుంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సుడోకో ప్లే ఆడండి. నెక్స్ట్ బీ కేర్ఫుల్ విత్ ఫ్యూ వర్డ్స్. దాన్నే ఫాల్స్ కాగ్నేట్స్ అంటాం. ఫాల్స్ కాగ్నేట్స్ అంటే కరెంట్ అఫైర్స్ అన్నాం. ఓకే, కరెంట్ అఫైర్స్ అనేది ఏంటంటే ప్రజెంట్గా జరుగుతున్న అఫైర్స్ ఇన్ ద న్యూస్ అంటాం. మళ్ళీ అదే వర్డ్ కరెంట్ అంటే ఏంటి, ఎలక్ట్రిసిటీని కూడా అంటాం, కరెంట్, పవర్. ఓకే, ఒక వర్డ్ని 2 రకాలుగా వాడచ్చు. ఓకే, సో అలానే ఈ వర్డ్ ఎగ్జాక్ట్గా దేని గురించి ఎతుకుతున్నారో ఆ సౌండ్ సిమిలర్గా ఉంటుంది, బట్ వేరే మీనింగ్ ఏమేమి వర్డ్స్ ఉన్నాయో ఇలాంటివి కూడా ఐడెంటిఫై చేసుకోండి. బట్ వాటితో జాగ్రత్తగా ఉండండి, ఎలా వాడాలన్నది చూడండి. నెక్స్ట్ ప్రోగ్రెస్ చార్ట్ అయితే కంపల్సరీ పెట్టుకోండి. ప్రోగ్రెస్ చార్ట్ అంటే ఎలా మీరు ఎన్ని ఆర్టికల్స్ రోజుకి ఎన్ని చదువుతున్నారు, వారం మొత్తంలో ఎన్ని చదవగలిగారు, ఇవన్నీ ట్రాక్ చేస్తే యూ విల్ బి మోటివేటెడ్ ఫర్ ద నెక్స్ట్ వీక్. ఓకే, నేను పోయిన వారంలో తెలియకుండా 15 ఆర్టికల్ చదివాను తెలుసారా అని గర్వంగా మీరు ఉంటుంది. రెండోది, మీకు మళ్ళీ చదవటానికి కూడా ఇంట్రెస్ట్ కల్పిస్తుంది. ఒకవేళ మీరు ఇది ట్రాక్ చేయలేదనుకోండి, మీకు అర్థం కాదు ఎన్ని చదువుతుండ్రో ఎన్ని వదిలేస్తుండ్రో, దానివల్ల కొన్ని రోజులకి ఇంట్రెస్ట్ పోద్ది. బట్ కంపల్సరీ హ్యావ్ ఎ ట్రాక్ ఆన్ యువర్ ప్రోగ్రెస్. ఓకే, నెక్స్ట్ లోకల్ న్యూస్తో స్టార్ట్ చేయండి. ఇనీషియల్గా స్టార్ట్ చేస్తున్నప్పుడు ఏ న్యూస్తో చేస్తారు, డైరెక్ట్గా వరల్డ్ పేజ్, దాని తర్వాత ఇంటర్నేషనల్ న్యూస్లు, దాని తర్వాత నేషనల్ న్యూస్లు అట్లా రాకుండా వరల్డ్. టేక్ ఎగ్జాంపుల్, కర్నూలు న్యూస్ పేపర్ చూడండి. కర్నూలులో ఒక హత్య జరిగింది. ఓకే, ఫస్ట్ దాని మీద చదవండి. కర్నూలులో ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టిఫాక్ట్ కనిపెట్టారు, ఒక కొత్త ఇన్స్క్రిప్షన్ కనిపెట్టారు, ఏంటది అది చదివేసేయండి. ఓకే, లోకల్ న్యూస్లో ఉంటారండి. ఓకే, ఆఫ్టర్ దట్ సెషన్ కంక్లూడ్ చేస్తా. నాకు తెలిసి ఇప్పటిదాకా అయితే న్యూస్ పేపర్ అయితే అర్థమైనట్టుంది. లైక్ ఎలా చదవాలి, ఏం చదవాలి, ఎందుకు చదవద్దు, ఒకవేళ ఇంట్రెస్టింగ్గా ఉండాలంటే ఏమేమి ఎక్కువ చదవాలి, ఏమేమి అవాయిడ్ చేయాలి. ఓకే, వీటన్నిటి చెప్పాను కాబట్టి నేనైతే ఒకటి అడగాలనుకుంటున్నా, ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి లైక్ కొంచెం మోటివేషన్ ఇవ్వండి మాకు. సో దట్ లైక్ ఇంకా వీడియోలు చేయడానికి మాకు ఇంట్రెస్ట్ రావాలి. నేను ఇంత ఎఫర్ట్ పెడుతున్నా,
మా మేనేజ్మెంట్ కూడా ఇంత ఎఫర్ట్ పడుతుంది, అట్లీస్ట్ ఒక లైక్ అండ్ అసలు ఒక మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉంటే దానివల్ల ఏమైందంటే వీ విల్ హ్యావ్ దట్ మోటివేషన్, ఓకే మా వీడియోస్ ఇంకా చూస్తున్నారు, ఓకే వీఆర్ అట్లీస్ట్ మోటివేటింగ్ దిస్ పర్సన్స్ అని మేము అనుకుంటాం. సో అలానే సాక్రేట్స్ ఒక కోట్ చెప్తాను, ఐ కెనాట్ టీచ్ ఎనీబడి ఎనీథింగ్, ఐ కెన్ ఓన్లీ మేక్ దెమ్ థింక్. నేను ఎన్ని రోజులు కూడా నేను ఎప్పటికీ మీకు టీచ్ చేయటం మొదలు పెడితే ఎప్పటికీ మీరు నా కింద బానిసలాగా నా కోసం వెయిట్ చేస్తూనే ఉండాలి, సార్ ఎప్పుడు వచ్చి టీచ్ చేస్తాడని. బట్ నేను మీకు కనుక ఆలోచింపగనుక చేశాననుకోండి, మీరు ఆలోచించగలిగేలాగా చేశాననుకోండి, ఆటోమేటిక్గా మీకు నాలాంటి వాడి పని అవసరం లేదనమాట. మీ అంతటి మీరు స్వతహాగా చదువుకోవచ్చు, స్వతహాగా డెవలప్ అవ్వచ్చు. సో ఈ కోట్ ఇచ్చింది ఎవరు? సాక్రేట్స్. సో ఈ కోట్స్ని ఎక్కడైనా యూస్ చేయండి. సో ఇవాళ క్లాస్ ఎలా ఉంది? నాకు తెలిసి మీకు ఆలోచన వచ్చే ఉంటుంది, ఓకే న్యూస్ పేపర్ ఎలా చదవాలి, ఏం చదవాలని. ఎందుకంటే రేపటి నుండి నేను రాను, ఒకవేళ వచ్చినా మీరు నా మీద డిపెండ్ అవ్వటం నాకు అసలు ఇష్టం లేదు, ఓకే. బట్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం యూ క్యాన్ కాంటాక్ట్ దిస్ KPIS Academy అండ్ విల్ టాక్ టుగెదర్, ఓకే. విత్ దట్ ఐ విల్ ఎండ్ దిస్ క్లాస్, ఓకే. థ్యాంక్ యూ.